మహాయజ్ఞానికి దత్తుడు పులకరించాడు, దత్తుడు పులకరించి మనకి దర్శనమిచ్చాడు అనడానికి నిదర్శనం ఏంటంటే 12 గంటలు అవగానే కరెక్ట్గా 12 గంటలకి స్వామి అక్కడ అడ్డుపెట్టారు. ప్రతిరోజు జరిగే ప్రవచనాల్లో స్వామి ఎవరొకరు వచ్చినప్పుడు కరెక్ట్గా ప్రవచనం స్టార్ట్ అయ్యేటప్పుడు కరెక్ట్గా 12 అవుతుంది. ఈరోజు స్వామి అడుగు పెట్టడమే 12 అడుగు పెట్టారు. దత్తుడే స్వామి మనకి ఈరోజు దర్శనం ఇచ్చారు. స్వామి మరి అంగరగుంటూరు ఆశ్రమం రావడం జరిగింది. కాబట్టి స్వామివారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను.
జయగురుదత్త శ్రీగురుదత్త జానకి కుమార్ గారు చాలా 3-4 ఏళ్ళైంది మీరు వచ్చి. వారి అమ్మాయి 2 సంవత్సరాలు అమెరికా వెళ్ళిన కాలేకపోయినారు. చాలా సంతోషం అండి. జయగురుదత్త శ్రీగురుదత్త ఈ సంవత్సరం మనం 2వ సంవత్సరం చేసుకుంటున్నాం. అందరూ బాగా కలుసుకోవాలి. 2018వ సంవత్సరంలో మొదలు పెట్టాము. 18లో 3 సంవత్సరాలు, 2019లో 3 రోజులు, 2019లో 5 రోజులు, 2020 నుంచి 7 రోజులు చేసుకుంటూ 7వ సంవత్సరం 2024లో 49 రోజులు చేసుకోవాలనుకున్నాం. సంకల్పం 49 రోజుల్లో స్వామివారు ఏం చేశారంటే దాన్ని 3 భాగాలు పెట్టారు. 49 రోజులు 3 పదహాలు 45 రోజులుగా చేసుకున్నట్టుగా ఆజ్ఞించారు స్వామి. అదేవిధంగా సాయి బృందావనం 25 విగ్రహం, తూర్పు వైపు శ్రీపాద శ్రీవల్లభుడు, పడమర వైపు శ్రీడి సాయినాథ్. విగ్రహం చెక్కడం పూర్తయింది, రెడీగా ఉన్నది. అంటే టోటల్ ఖర్చులో 3వ వంతుకి ఇప్పటికి వచ్చింది. టోటల్ ఖర్చు సుమారుగా 2 కోట్ల రూపాయలు అనుకుంటున్నారు. 66 లక్షల రూపాయలు విగ్రహం రావడం, తీసుకురావడం, చెక్కడం అంతా జరిగింది. ఇంకా వచ్చే సంవత్సరం 3వ 16 రోజులు స్వామి వారిని ప్రతిష్ఠించి చేసుకోవాలని కోరిక. దానికి భక్తుల సహాయ సహకారాలు విపరీతంగా కావాలి. అంటే ఒక 3వ పని మాత్రం ఇంకా 200 పని ఉంది. ఆ 200 పనికి స్వామివారి అనుగ్రహంతో వచ్చే సంవత్సరం 3వ 16 రోజులు చేసుకునే నామ సంకీర్తన చేసుకున్న నాటికి పూర్తవుతుందని మేము స్వామివారిని కోరుకుంటున్నాం, చేయాలని ఆశిస్తున్నాం. తప్పనిసరిగా అవుతుంది. చాలా సంతోషం. ఇది పురుషోత్తమ పట్టణం. పురుషోత్తమ అంటే ఎవరు ఉంటారు? మంచివాడు ఉంటారు. తర్వాత ఇలాగా హరిగారు చెప్పారు, ఎవరి దేవాలయం మొత్తం చూడడానికి ఒక గంట పడుతుందని అన్నారు. నేను అంత దేవాలయం అనుకున్నాను. కానీ ఇక్కడ చూస్తే గంట కూడా చాలు, 2 గంటలు పడుతుంది. నేను లేట్గా చదువుతున్నాను. ఈ విధంగా చేసుకుంటూ ఇప్పుడు దాకా ఇది 8వ సంవత్సరం. మీ అనుగ్రహంతో 3వ నెక్స్ట్ ఇయర్ ఈ రోజుకి ప్రతి స్వామివారి ప్రతిష్టాపన జరగాలని కోరుకుంటున్నాం. చాలా సంతోషం ఉంది. వీరు అంగలకులు రాముడు వారి మందిరాన్ని మెయింటైన్ చేస్తూ రాముడు వారి విగ్రహాలను పెట్టుకొని సుమారుగా 100 సంవత్సరాలు, విగ్రహాలేమో 300 సంవత్సరాల క్రితం విగ్రహాలు. అవి ఎట్లా వచ్చాయి ఏంటి అనేది స్వామివారి తన ప్రవచనాలు చెప్తారు. వారి ప్రవచనంలో వాటిని సుమారు 100 సంవత్సరాలుగా ఆ పీఠాన్ని వారు మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు 6వ పీఠాధిపతి, షష్ఠవ పీఠాధిపతి, 6వ పీఠాధిపతి. 100 సంవత్సరాలు పీఠాన్ని మెయింటైన్ చేయడం అంటే చాలా చాలా కష్టం. మందిరం అంటే గుడిగా లేదు, మందిరం, విగ్రహాలు, మంచిగా విగ్రహాలు చేసుకుంటారు. గురుపీఠం. ఈ విధంగా నేను వారి 10 రోజుల క్రితం అక్కడికి వెళ్ళాను. అందరూ స్వామివారి కోసం వెతుక్కుంటున్నాను. వెళ్ళి 2 గంటలైనా నాకు స్వామివారు కనపడాలి. అటు ఇటు చూసి అందరిని అడుగుతున్నాను, స్వామివారి చివరికి 2 గంటలు 2 గంటలు అడిగారు. స్వామివారు ఏంటంటే వీరే స్వామి అని చెప్పారు. వీరస్వామి, వీరే స్వామి ఉన్నారు. అంటే అరుణాచలంలో రామహర్షలాగా ఆయన తిరుగుతుంటారు. ఆ మనసులో నచ్చే తిరుగుతారు, అంతవరకు పనులు చేస్తుంటారు, అన్ని పనులు చేస్తుంటారు. నేను గురువు పీఠం పీఠాధిపతి అక్కడ కూర్చొని నమస్కారాలు ఇవన్నీ కాదు. నలుగురితో పాటు నేను పని చేయాలి, అన్ని చేయాలి అన్నట్టుగా పని చేసుకుంటూ ఉంటున్నారు. వీర పీఠాధిపతి అవును వీరే పీఠాధిపతి అంటే ఇప్పుడు వారికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఇట్లా మీకు ఆల్రెడీ టెలిఫోన్లో చేసుకున్నాం, మీరు రావాల్సిందే స్వయంగా రావాల్సినట్టు స్వయంగా నిర్ణయించుకోవడం జరిగింది. వారు ఇప్పుడు తన అనుగ్రహ పాఠాన్ని ఇస్తారు. బాగా సమయ భావం అయింది. చివరి రోజు దయచేసి శ్రద్ధగా
కొద్దిగా ఆలస్యమైన భరించాల్సిందిగా కోరుతున్నాను. జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై గురుదత్త, జై గురుదత్త, జై జై గురుదత్త. ఆంధ్ర వాల్మీకి శ్రీ 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 వాసుదాస స్వామి వారు బాబు సుబ్బారావు గారు వారు అక్కన్న మాదన వంశీకులు. అక్కన్న మాదన అంటే మనందరూ తెలుసు. అక్కన్న మాదన చెల్లెలి కొడుకు భద్రాద్రి రామదాస్ గారు, అక్కన్న మాదన మునిమ వంశీకుడు బాబు సుబ్బారావు గారు, వాసుదాస స్వామి వారు జమీందారు కుటుంబం. వారిలో దాదాపు 20 పైన మగాదిలు ఉండేవి, ఆస్తులు అవి ఉన్నాయి. వారు 1963లో కడప దగ్గర జన్మించారు. తర్వాత వారి తండ్రి గారు 45 సార్లు పెద్దనాన్న గారు పెంచారు. వారి దగ్గర రామాయణం నేర్చుకున్నారు. తర్వాత గురు కృప అనేది ఎట్లా ఉంటుందంటే వారి గురువు గారు వీరిని ఎన్నుకుంటుంది వచ్చి వీరికి రామోపదేశం చేశారు. అది పరమ గురువు గారికి మాత్రమే లభ్యమవుతుంది. అటువంటి వాసుదాస వారికి లభ్యమైందంటే మన జీవితం ధన్యమైంది. వారు వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలు, 24,000 శ్లోకాలకి 24,000 పద్యాలు, అర్థము తాత్పర్యం విశేషార్థంతో 69 ఒక పెద్ద అవకాశం మాత్రమే తీసుకొని 20 గంటల చోట్ల శ్రమించి ఒంటిమిట్ట కోపరాస్వామి అని తెలిసారు. ఒంటిమిట్ట దేవాలయం శిథిలావస్థలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఆఫీసర్ గారు మీరు గట్టిగా ఉన్నారు తపస్సు చేస్తూ, స్వామి మీరు వచ్చి ఒంటిమిట్ట దేవాలయాన్ని పూజా ఇబ్బందిగా ఉంది, మీరు వచ్చి రావాల్సిందని కబురు చేస్తే వారు యోగ సాధనలో ఉండి సరే యోగ సాధన కంటే భక్తి సాధన మంచిదని యోగ సాధన మార్గాన్ని మానేసి భక్తి మార్గాన్ని వచ్చారు. వచ్చి ఒంటిమిట్ట దేవాలయాన్ని 1920 ప్రాంతంలో టైటాయిజీ ద్వారా విశాఖ చేసి 2 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ఒంటిమిట్ట దేవాలయాన్ని పునరుద్ధరించారు. ఆ గాలిదానికి సుమారు 6 రోజుల్లోనే లండన్ తెప్పించారు. 3 లక్షలు అయింది. అమ్మవారి సొమ్ములు, రథాలు, అన్ని రకాల పండుగ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి నడిగడ్డపాలెం వచ్చి నడిగడ్డపాలెంలో ఆశ్రమం ఏర్పాటు చేశారు. నడిగడ్డపాలెంలో ఆ తర్వాత రాసశేష స్వామి గారు దివ్యేంద్రులు గారు కొంతకాలం అక్కడ ఉన్నారు. కొన్ని కారణాల వల్ల వారు అభివృద్ధి తీసేశారు. ఆ నడిగడ్డపాలెం ఆశ్రమాన్ని పెద్దజయ స్వామి టేకప్ చేసి ఇప్పుడు చిన్నజయ స్వామి చూస్తున్నారు. వారికి మాకు వాసుదాసాశ్రమే ఫౌండేషన్. దాసేశ్వరం 1957లో మహాసామ్రాజ్య పట్టాభిషేకం అంటే మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేయాలని 105 సార్లు రామాయణ పారాయణ చేయాలి. అట్లానే వాసుదాసస్వామి కూడా 105 సార్లు రామాయణ పారాయణ చేశారు, రామాయణం రచించారు. 500 నదీ నదాల నుంచి తీసుకొచ్చి అభిషేకం చేశారు ఒంటిమిట్ట స్వామి. వీరు 105 సార్లు పారాయణ చేసి 20 ఏళ్ళు పాటు 50 ఎకరాల పని చేసి 20 ఏళ్ళు పాటు యాగాలు భోజనాలు పెట్టారు. 59 పెట్టాము, అక్కడ పట్టాలు రావాలని పెట్టారు. మా ప్రధాన గారు రాజశేఖర్ గారు గుండెలో గురించి అప్పుడు వ్యాపారం ఉండేది. తువ్వాటి లక్ష్మీనారాయణ గారు, మూర్తి వీళ్ళందరూ తువ్వాటి లక్ష్మీనారాయణ మా నాన్నమ్మ, కుమార్ కూడా ఒక నాన్నమ్మ కొడుకు. అంతా మేమంతా దగ్గర బంధువుతోనే. మా బావ కూడా ఇక్కడే పండ్రిపూడి ఆర్ఎన్ఆర్ మాస్టర్ గారిని ఆర్య స్కూల్లో చేశారు. మా బావ, నాన్నమ్మ, మామగారు అనమాట. తర్వాత మా ప్రధాన గారు 70 నుంచి 85 గురువు గారు ఉన్నారు. 74లో దత్తు తీసుకున్నారు. సీతారామ శర్మ గారు నామం మార్చారు, ఒడుగు చేశారు. 70లో రామమంత్రం, నారాయణ మంత్రం తీసుకున్నాము. 87లో చైత్ర శుద్ధమౌళి రామచంద్రమూర్తి పుట్టినరోజు, వైశాఖ శుద్ధమౌళి సీతారామ పుట్టినరోజు. చైత్ర పాటి నుంచి నవంబర్ 9 రోజులు 1,00,000 మంది పూజ చేస్తాము. సెప్టెంబర్ రోజు 1000 లక్షల అభిషేకం చేస్తాము. మొన్న మేలో 68వ సంవత్సరం జరిగింది. భారత మాసంలో లక్ష్మీవారి లక్ష కుమార్ జరుగుతుంది. మొన్న 74వ సంవత్సరం జరిగింది. రేపు జరగబోయే ధనుర్మాసం 74వ సంవత్సరం. రోజు 100 సార్లు
వచ్చిన వారికి అన్నదానం ఉంది, వసతులు ఉన్నాయి, 2 పూట్ల నివేదన జరుగుతుంది, ఎవరైనా వచ్చి సేవ చేసుకోవచ్చు. తర్వాత పృథ్వీగారు మా నాన్నగారు 1950లో సీతాగ్రం చేశారు. సంవత్సరానికి 10 రోజులు 2వ సంవత్సరం చేయండి. ఆ రోజు అనుకున్నారు నెల రోజుల తర్వాత సీతాగ్రం చేయాలి. నెల రోజులే సుమారు 2.5 లక్షల మంది అన్నదానం జరిగింది. పార్టీ నుంచి మామూలు 9 రోజుల్లో 2.5 లక్షల మంది అన్నదానం జరిగింది. తర్వాత మా నాన్నగారు 89లో ప్రారంభించారు. వారు గురువు గారు ప్రెసిడెంట్, నన్ను ప్రెసిడెంట్ చేశారు. గురువు గారు అవ్వమంటే నేను చిన్నవాడిని ఉన్నానని చెప్పాను. వేరే గురువు గారు కొద్ది కాలం ఉన్నారు. తర్వాత పంచమ గురువు గారు రామనాథదాస్ స్వామి గారు పట్టపూడి శ్రీమన్నారాయణ గారిని వారు హెడ్ మాస్టర్ని ఎంపీఓ చేసి వారిని పెట్టి 2000 వచ్చారు. 2008కి 2050 నుంచి 2050 సంవత్సరాల సందర్భంగా సుందరకాండ చేశాము. సుమారు 2 లక్షల మంది అన్నదానం జరిగింది. 2018లో చేసాము, 1 లక్ష మంది అన్నదానం జరిగింది. 2028లో చేద్దామనుకుంటే 2020 ఆగస్టు 14న ఆటకాగా వారు ప్రారంభించారు. నెలకి సుమారు 50,000 అయ్యింది ఖర్చు. వారు పెన్షన్ 60,000 తగినంత దగ్గర వారు పెట్టుకునేవారు. ఇదివరకంటే మా వ్యాపారం ఉంది కాబట్టి 10 లక్షల దాకా ఖర్చు పెట్టాము, చేసాము. నేను వ్యాపారంలో మిర్చి వ్యాపారం చేశాను. తమిళనాడు కనుక్కున్నారు, పారాషూట్ కంపెనీ వాళ్ళు, ఐఐటి కంపెనీ వాళ్ళు మన పొలాన్ని ఎవరంటే వారి విద్యాశిక్ష గారిని నమ్మబట్టి ఎత్తుకుంటూ వచ్చారు. మా అన్నయ్య చదువులో కూడా ముందుగానే రెడీ ఇచ్చాం. ఐటీసీ వాళ్ళు పారాషూట్ కంపెనీ వాళ్ళు అన్న ప్రకారం సప్లై చేశాము. లాస్ట్ వచ్చి బిజినెస్ ఆపాము 97లో. 2000 నాటికి 8 లక్షలు అయింది. బ్యాంకు 2 లక్షలు తీసుకుంటే 8 లక్షలు అయింది. అందరూ అయ్యేసి 10 లక్షల రూపాయలు అర్థమాలకి ఎందుకంటే స్వామి చూసుకుంటాడు, రాముడే చూసుకుంటాడు. ఆయన మీద భారం వేసి 10 సంవత్సరాలు 2000 సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ చేశారు. అందరూ ఆశ్చర్యపోయినా ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ వ్యాపారస్తులు వడ్డీ తీసేయడం. ఇదంతా గురు కృపవల్ల జరుగుతుంది. ఒక గురువుని నమ్మితే ఎటువంటి వాడైనా పాతాళానికి పడిపోయిన వాడిని ఆకాశానికి చేయగలిగే సత్తా శక్తి ఉన్నది గురువే. ఆ గురువు మనం నమ్మాలి అంతే. గురువు ఏం చెప్తే అంతే. ఇప్పుడు రామచంద్రమూర్తి కృష్ణుడు గురువుని సేవించారు. వాళ్ళు సాక్షాత్ రామాయణ శివనారాయణ. కానీ గురువు గారు ఏం చదువుతారా, వశిష్ఠులు వారు ఏం చదువుతారా అని చెప్పి చేతులు పట్టుకొని గురువు గారు చూసుకునేవారు. అంటే ఆ గురువు భక్తి. గురువు ఏదైనా చేయగలడు. మన గత జన్మలో చేసిన పాపాలను ఏమైనా ప్రక్షాళన చేయాలంటే ఒక గురువు వల్ల అవుతుంది. అది ఒక సద్గురువు కావాలి, మంచి గురువు కావాలి. ఆ గురువు గారి వల్ల అవుతుంది. వారు ఈ 5 సంవత్సరాల్లో ఎట్లా అనుకుని బాధపడ్డారు. వారి పరమదర్శనానికి వచ్చిన శిష్యులే చెప్పాము, నెలకి 70,000 కావాలి. గురువుగారు చెప్పేవారు, మీరు తలాకాశాలు వెళ్ళమంటే మీరు గురువుగారు ఉండండి, మేము అన్ని తిరిగి చేద్దామన్నారు. నేను కొద్ది టైం ఏంటంటే నేను గేటు దాటి కూడా ఎవరి దగ్గరికి పోయి అడగను. ఆ రాముడి పాదాలు పట్టుకుంటాను, ఆ గురువుగారి పాదాలు పట్టుకుంటాను. ఎవరి కోసం చెయ్యరు అంటే నాకు అంత నమ్మకం. గురువు గారి మీద నాకు అంత విశ్వాసం ఉంది. ఆ రామచంద్రుడి మీద నాకు అంత విశ్వాసం ఉంది. ఎవరి కోసం చేయరు, ఆయనే చేసుకుంటారని ఆయన మీద భారం వేసి గురువు గారికి రామచంద్రుడికి పాదాలు పట్టుకుని, స్వామి నా వల్ల కాదు, మీరే చూసుకోండి ఆ విధంగా ఆ చేసే భాగం నాకు కలిగించండి అని రామచంద్రుడు దండం పెట్టుకున్నాను. ఈ రోజు వరకు ఇబ్బంది లేదు. కొత్తగా వస్తున్నారు, చేతిలో పైసలు ఉండదు. రామాయణం చేసాం. గత 3 సంవత్సరాలుగా చూస్తున్నాం. గుంటూరు కోటేశ్వరరావు గారిని హైదరాబాద్ ఉంటారు. ప్రతి సంవత్సరం వచ్చి సుందరకాండ చేస్తారు. 2023లో 22లో సుందరకాండ హైదరాబాద్ చేస్తున్నారు. రామాయణం చేస్తున్నారంటే మన ఆశ్రమం కూడా చేయండి అని సరే చేద్దామని 2023 జనవరిలో వచ్చారు. సుందరకాండ ఏం చేస్తున్నాం చూస్తుంటే రామ సోదరి తప్పు వచ్చారు భవనానికి. వారు అన్నారు, పట్టానికి నీ దగ్గర డబ్బు లేదు, వచ్చే జనాభా లేదు, రాముడి గురించి చేయమా. నాకు
వెళ్ళి రామచంద్రమూర్తి దండం పెట్టుకున్నాను. మీరు సంకల్పించారు చేసుకునే బాధ్యత మీది నాది కాదు, నేను ఏం చేస్తే చేస్తే నేను సంతోషపడతాను అని దండం పెట్టుకుంటే గుంటూరులో గంభీరానంద స్వామి వారు కబురు చేశారు. కాశీలో స్వామినాథన్ గారు గుంటూరు ఆంజనేయ స్వామి గుడి ఉంది మన మారుతి నగర్, అక్కడికి వచ్చి రామాయణం చేస్తున్నారు, మనది కూడా రామవారి దగ్గర చెప్పమంటారని చెప్పండి అని చెబితే వారు వచ్చి 320 సార్లు పారాయణ చేయడం వారి శిష్యులు 12 మంది వచ్చారు. 150 సార్లు పారాయణ చేసేవాడు 8 మంది ఉన్నారు. వారు వచ్చి ఎండాకాలం నేను చేశారు. అందరూ ఆశ్చర్యపోయినారు, ఎట్లా చేస్తున్నారు, రాముడే చేసుకుంటాడు స్వామి చేసుకుంటున్నాడు. తర్వాత గుంటూరు గారు పోయిన సంవత్సరం కూడా మనం చేద్దామని చెప్పేసి గత సంవత్సరం నేనేలో చేశాం. వైశాఖ శుద్ధ పాఠ్యం నుంచి దశ వరకు చేశాం. అంటే రామచంద్రమూర్తి మల్లెపల్లి లక్ష్మణ సీతారామ మల్లెపల్లి చేశాం. పాంప్లెట్ వేసి వాట్సాప్లో పంపిస్తే అందరూ అన్నారు ఇంత ఎండలో పెట్టుకోవాలి, ఇప్పుడే 45 డిగ్రీలు ఉన్నాయి, అప్పుడు 52 డిగ్రీలు చదువుతున్నారు అందరూ, వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారని మీరు మార్చుకోండి. అది నా సంకల్పం కాదు, రామచంద్రమూర్తి గారి సంకల్పం, గురువు గారి సంకల్పం. వారే చూసుకుంటారు. ఆ దాంట్లో కనీసం 4-5 రోజులు వర్షం పడుతుంది, ఇబ్బంది లేదు నాకు తెలుసు అని రామచంద్రమూర్తి గురువు గారి దాన్ని పెట్టు, నువ్వే చూసుకో స్వామి అని. 10 రోజులు వర్షమే చల్లబడిపోయింది. అంటే ఆ గురు కృప ఉంటే ఏదైనా జరుగుతుందని నిదర్శనం. తర్వాత ఈ సంవత్సరం కూడా రామాయణం చేశాము. ఇటీవల మా బంధువు అతను హైదరాబాద్ నుంచి దత్తహోమం, విజయవాడ దత్తహోమం కోసమని మన ఆశ్రమానికి వచ్చేసారు. వస్తూ శిష్యులు తీసుకొని వచ్చి మా తాతగారికి మా బాబాయ్యకి చెప్పారు. వారిని అడిగాం, మన దత్తహోమం మండలాన్ని చేయించండి, ఇదైతే విజయవాడ మూర్తి గారు సత్యనారాయణ మూర్తి గారికి కాంటాక్ట్ చేశారు. వారు గణపతి దత్తరాజ వారి ఉత్తర పీఠాధిపతి బాలస్వామి తెలియజేశారు. సరే ఎంతసేపు ఇన్ఫర్మేషన్ రాలేదు. జూలైలో నేను శ్రీనివాస్ గారు వెళ్ళాను స్వామి గారి, మా సోదరుడు శ్రీనివాస్ గారు. ఆ రోజు అనుకోకుండా ఏకాదశి వెళ్ళాను. వెళ్తే అక్కడ స్వామి గారితో 2 నిమిషాలు మాట్లాడే అవకాశం ఉండదని అని చెప్పారు అక్కడ ముఖ్య శిష్యులు. మిగతా 7 ఉపన్యాసము 6:30కి ముందు వస్తారు, శిష్యులు ఉంటారు, మీరు కొత్త వాళ్ళు కదా మీతో మాట్లాడే అవకాశం ఉండదు అని. నేను ఇంటి దగ్గర బయలుదేరేప్పుడు వాసుదాస స్వామికి దాక్ష స్వామికి దండం పెట్టుకునేట, స్వామి మీ కార్యక్రమం మీద వెళ్తున్నాను, చూసుకోవాల్సిన బాధ్యత మీదే, నాదేం లేదు, దేనికైనా నేను శివసాగిస్తాను, మీదే బాధ్యత అని దండం పెట్టుకునేది. ఎప్పుడైతే దండం పెట్టుకున్నానో ఆయన నవ్వుతూ కనపడ్డారు. అప్పుడే అక్కడ అయిపోయిందా వారితో మాట్లాడడం పోతున్నాను. సరే వెళ్ళాను. విచిత్రంగా స్వామివారు 5 గంటలకి ఇంటే దిగి వచ్చారు. కొబ్బరి మొక్కలు మాట్లాడడం కోసం వచ్చారు స్వామివారు. ఆ రోజు వస్తే శ్రీనివాస్ ఏదో స్వామివారు వస్తున్నారని ఎదురెడ్డి వారికి నమస్కారం చేసి, స్వామి ఆంధ్రవాదానికి వాసుదాస స్వామి గారి పీఠం అని వారు రచించిన రామాయణ మందరం విధానం తీసుకొచ్చాను. అట్లానే శ్రీదత్త హోమం కూడా మా ఆశ్రమంలో జరించమని మీతో నిర్వహించడానికి వచ్చాను. రీసెంట్గా నన్ను ఏప్రిల్లో నన్ను గురువుగా చేశారండి అని చెప్పారు. వారు ఏకాదశి మౌనం 6 దాకా మౌనం నాకు తెలియదు, 2 స్టేజ్ తీసుకుంటానని ఇచ్చారు, చూపించారు. శిష్యులు చెప్పారు 2 అడుగులు చేసిన తర్వాత శిష్యులు పిలిచి, స్వామి మిమ్మల్ని కూడా నమ్మున్నారు, వారితో పాటు మీ చేత కూడా కొబ్బరి మొక్కలు నాటిస్తారు అన్నారు. అసలు నేను ఆశ్చర్యపోయాను. నాకేంటంటే ఎంతసేపటికి సర్వీస్ సేవాభావం. ఇది అనుభూతి రాష్ట్రం కూడా భక్తుని మాదిరి గురు పాదకులు పెట్టే చేసే పీఠమే. ఇక్కడ గురు పాదకులే, అక్కడ గురు పాదకులే, అందుకే ఆ కనెక్షన్ ఉండబట్టి ఇక్కడ రాగలిగాను. గురువు కంటే గురు పాదకులే గొప్ప. గురు పాదకులు ఆశ్రయించిన వాడికి అన్నీ జరుగుతాయి. మనకి ఎన్ని బాధలు వచ్చినా పెళ్లి స్వామి నీవే శరణం అంటే ఇమ్మీడియట్గా రెమెడీ వచ్చేస్తుంది. దానికి నిదర్శనం నేను
పాతాళంలో నది సముద్రంలో వెళ్ళిపోయినా ఏమీ తోచదు. కోటీశ్వరం మా చెప్పండి రాజధాని మా ప్రధాన గారు సంపాదనలో 60 లక్షలు దానాలు చేశాడు. ఎవరిని అడగలేదు. మా స్నేహితుడు కోటీశ్వరుడు నాకు చేస్తున్నాను. ఆయన 94 చేశాను. ఈ రోజు వరకు స్నేహితులను చూస్తుంటాడు. ఆయన అంటతోనే ఇల్లు 2 లక్షలు తీసుకుంటారా 8 లక్షలు 91 నుంచి 2000 సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తీసేసిన తర్వాత 2 లక్షలకి 70 సెటిల్ అయితే ఎక్కడి నుంచి వచ్చే అప్పు తీరిపోయింది. పిల్లలు చదువులకి పెళ్లికి రావడం చేస్తున్నాడు. ఏ రోజు నేను ఎవరిని అడగలేదు. వెళ్ళి గురువు గారి బాధగా ఉంటే స్వామి నీదే ఇది నా సమస్య అంటే విత్తిన 24 అవర్స్లో వచ్చేస్తుంది. ఎన్నో జరిగాయి సంఘటనలు, ఎన్నో జరిగాయి. అంతా కదా ఈ 5 సంవత్సరాల్లో సుమారు 40 మందికి పెళ్లి వచ్చి ఒప్పుకున్న వాళ్ళకి చాలా మంది పెళ్లి ఆరోగ్యాలు వచ్చినాయి. బలాన్ని రోజు మీకు బలాన్ని మీకు అవుతుందంటే అలాగే నేను రామచంద్రుడు తను పెట్టుకున్నాను. స్వామి ఇది బాధ్యత. ఒక చిన్న సంఘటన చదువుతాను. మాకు తెలిసిన భర్తకి బాగాలేదు, సీరియస్గా ఉంది. మాకు చెన్నై తీసుకెళ్ళారు, తిరుపతి తీసుకెళ్ళారు. మాకు చెన్నైలో హాస్పిటల్ చేశారు. డాక్టర్ చెప్పారు రాత్రికి చెప్పలేము, బాడీ కూడా గోమా అని చెప్పారు. ఆ ఏడుస్తూ ఫోన్ చేసి ప్రకాశ్ స్వామి మీరే నాకు నమ్మకం, మీరు మాంసం చెప్పి మా వారిని బ్రతికించండి, ఏదైనా మీ మీద నాకు నమ్మకం అనేది. నేను అప్పుడు రామనామం చేసుకుంటున్నాను. ఇంట్లో చేసుకుంటే నోటి దాకా వచ్చి కష్టం అమ్మాయి నోటి దాకా వచ్చి తగ్గి తిరిగి వస్తాడు చెప్పా. నేనే ఆశ్చర్యపోయాను. రామచంద్రుడికి గురువు గారి ధనం పెట్టాను. స్వామి నా పలుకు కాదు మీ పలుకు, ఆ బాధ్యత మీది, ఏదైనా నాది కాదు, మీరే వారిని ముందుకు వేయాలని చెప్పాను. కరెక్ట్గా 20 రోజులకి తిరిగి ఇంటికి వచ్చి మన ఆశ్రమం వచ్చారు. వచ్చి వాళ్ళు చెబుతున్నారు ప్రయత్నం. మాకు ఆ గురువు గారు అంటే గౌరవం, ఇది మా ప్రాణం. ఆ పట్టాన గారికి మాకు ఇంకా బాగా నమ్మకం. వారే మాకు గురువు గారి ద్వారా మా వారిని బ్రతికించారని చెప్పారు. వారైతే ఒకటి చెప్పారు, నా డెడ్ బాడీ ఇవ్వని చెప్పారు. అటువంటి నేను లేచి తిరిగి వస్తున్నానంటే ఇదంతా గురుదేవుల యొక్క రామచంద్రుడి కరుణ కటాక్షం అని చెప్పారు. అట్లానే మనం ఒక గురువుని నమ్ముకుంటే ఆ గురువే అన్ని రకాల ఉపయోగపడేస్తారు. మన గత జన్మలో ఈ జన్మలో చేసిన పాప ఫలితంగా మనం అనుభవించడం తప్పదు. వాడిని నమ్ముకుంటే గురువు గారిని రామచంద్రుడిని నమ్ముకుంటే తేలిక అవుతుంది. సపోజ్ మీకు చిన్న ఉదాహరణ, ఏదైనా యాక్సిడెంట్ ఇవ్వము, యాక్సిడెంట్ బెడ్ మీద ఉండి ఇవ్వము, యాక్సిడెంట్ అవుతుంది, కొద్ది దెబ్బతో బెడ్ మీద ఉంటారు. పెద్ద దెబ్బ కావాలి, కొద్ది దెబ్బలు జరుగుతారు. అది దేని వల్ల వస్తుందంటే ఒక గురువు గారి వల్ల, దేవుడి వల్ల, రామచంద్రుడి వల్ల వస్తుంది. తర్వాత స్వామివారు కొబ్బరి మొక్కలు నాటిన తర్వాత గదిలోకి పిలిచారు. వెళ్ళాము. 3 నిమిషాలు మాట్లాడమన్నారు. వాసవాస్వామి ఇలాంటి రాష్ట్ర రామాయణం రాశారు, కన్వేషన్ చేశారు, చరిత్ర మాకు చెప్పారు. చెప్పి లక్ష్మణ పూజలండి అనుభూతి రాసిన కూడా వ్యాసంగా భావించి మీ సహాయ సహకారాలు కావాలండి. వారేమన్నారంటే మైసూరు రాష్ట్రంలో మీరు అనుకుంటాను. అసలు నాకు కళ్యాణం మీరు వచ్చాడు అంటే గురువు కృప ఉంటే ఏదైనా జరుగుతుంది అనే దానికి నిదర్శనం. 2 నిమిషాలు కూడా మాట్లాడాలి. స్వామి 2 రోజులు వారి పక్కన కూర్చోబెట్టుకొని వారితో తిరుగుతూ అన్ని రకాల వసతులు ఇచ్చారంటే అది కేవలం గురువు యొక్క కృప, గురువు కటాక్షం. ఇక్కడికి కూడా రాగలిగానంటే ఆ బాలస్వామి వారి ఆశీర్వచనే తప్ప నేను ఆశ్చర్యం చూడండి. చూడండి, ఓ స్వామి ఇక్కడే ఉన్నారు, మీకు పటమూపలు ఉన్నారు, అక్కడ కూర్చొని ఉన్నారు బాలస్వామి. ఆ స్వామి ఇక్కడ రప్పించాలనుకుంటుంది. బాలస్వామి అంటే ఈ దత్తహోమాలు జరుగుతుంది గడప సత్యనారాయణ స్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆ విధంగా దత్తహోమాలకు ఎక్కడ వారి బంధువు శంకర్రావు గారు మాకు కలిశారు. నేను కూడా దత్తహోమాలకు ఎక్కడ మాకు కలిశారు. మాకు కలిసిన తర్వాత మేము ఇట్లా పిలవాలనుకుంటున్నాం. ఆయన వెళ్ళి వస్తారంటే పిలిచాం.
స్వామివారు ఉపన్యాసం అయిన తర్వాత స్టేజ్కి తీసుకుంటా ఉన్నారు. ఒక్కొక్క రామాయణ పుస్తకం కూడా ఇచ్చాను. వాసుదాస స్వామి వారు కలియుగ వాల్మీకి ఎక్కడెక్కడో విషయాలు క్రోడీకరించి మందులు నిక్షిప్తం చేశారు. దానికి ఎవిడెన్స్ రచించారు. నేను 2004లో దీక్ష ఇస్తున్నాను. 2005లో జెమిటీ వాళ్ళు ఏదైనా దాని మీద చెప్పమన్నారు. స్వామివారిని అడిగాను, చెప్పమన్నారు. వాసుదాస స్వామి వారిని రచించిన సుందరకాండ గురించి 2005, 6, 7, 8, 4 సంవత్సరాలు చెప్పాను. ఇక అంతకంటే ఏం కావాలి గురువు గారి కృప. కనీసం వారు మా వాడు చెప్పినప్పుడన్నా నాకు తెలిసిన చెప్పలా. ఎందుకంటే చెబితే స్వామి చేసినవి నాకు అహంభావం వస్తుంది. నాలో అహంభావం తగ్గడం కోసం స్వామి పరీక్షలు నాతోనే చెప్పారు డైరెక్ట్. అంటే గురు కృప ఉంటే ఏదైనా చదువుతుంది, ఏదైనా చేయగలుగుతాం. ఎటువంటి కార్యక్రమం బాగా జరుగుతాయి. వారు మీ కోరిక మీద వచ్చి 30 మంది సభ్యులు వచ్చి చాలా దత్తహోమం చేశారు. జనాల వర్షము ఇటు అమెరికా కడప వర్షం అక్కడ కూడా బాగుంది. ఏంటంటే అంత దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహము, గణపతి సత్యనారాయణ స్వామి అనుగ్రహము, బాలస్వామి వారి అనుగ్రహం, మానసముద్ర అనుగ్రహం, మా వాసుదాస స్వామి అనుగ్రహం, మా నాన్నగారి అనుగ్రహం. కాబట్టి మనం ధైర్యం నిలబడాలి. ఆయనే చూసుకుంటాడు. ఎవరైనా కరోనాలో రెండోసారి బయటకు వచ్చారని ఎవరు బయటకు రాదు. 10 రోజుల ముందు నేను పూజ చేశాను. అందరూ వద్దన్నారు, మా మామూలు కూడా వద్దన్నారు. బయటికి వెళ్తే ప్రాణం పోతుంది, మీరే 5 కిలోమీటర్లు ఇంకేమైనా నేను కట్టుకోలేము. నా స్నేహితులు నాకేం కాదండి, నా రాముడు ఉన్నాడు, నా గురి ఉన్నాడు, ఆయన చూసుకుంటాడని 10 రోజులు వెళ్ళాడు. 10 రోజులు వెళ్ళేటప్పటికి అప్పుడు అందరూ ముందుకు వచ్చారు. అంటే గురువు ఉన్నాడు అని మనం నమ్మితే ఆయనే చూసుకుంటాడు. ఆ ధైర్యం, ఆ తెలియకు ఉండాలి. భక్తికి మార్గం మనం దేవుణ్ణి డైరెక్ట్ వెళ్ళాం, ఒక గురువు ద్వారా వెళ్తాం. ఆ గురువే రాముడు, ఆ గురువే కృష్ణుడు, ఆ గురువే దత్తాత్రేయుడు. మనం గురువుని రాముడు గారు, దత్తాత్రేయుడు గారు భావించాలి. గురువు గారి కంటే మనం డబ్బులు అయిపోవచ్చు, చదువులు అయిపోవచ్చు. గురువు గారి కంటే మనం చాలా అల్పులం. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ 1 కోటి మందిలో కానీ ఆ గురువు గారు కాలేదు. ఆ గురువు గారికి వచ్చారంటే కొన్ని జన్మల యొక్క ఫలితము, వారి యొక్క అనుగ్రహం జరుగుతుంది. పాదుకా పట్టాభిషేకం. పాదుకా పట్టాభిషేకం అంటే దశరథ మహారాజు రామువారికి ఇట్లా పట్టాభిషేకం చేస్తున్నానని ప్రకటిస్తాడు. కైకేయి వరం ఉంటుంది. రాజమూర్తి వెంటనే పూర్తి అవసరమే సర్దుకొని వనానికి వెళ్ళిపోతారు. అందరూ బాధపడతారు. అప్పుడు భద్రుడు వాళ్ళ మామగారి ఊళ్ళో ఉన్నాడు. తర్వాత కబురు తెలిసి వచ్చి బాధపడతాడు. తల్లి తిరుగుతాడు. రాముడే దేవుడు, నాకు అన్నే తప్ప నాకు వేరే కాదు. ఆయనే గురువు, ఆయనే దేవుడు, ఆయన అధికారం. నీకే నువ్వు ఎందుకు కోరావని తల్లి ఎన్నో తిరుగుతాడు. ఆయన బాధపడుతుంది. తర్వాత కౌశల్య దగ్గరికి వెళ్తాడు. కౌశల్య దగ్గరికి వెళ్తే కౌశల్య ఆయన నీకు రాజు వచ్చింది, శుభ్రంగా రాజుగా అధికారం తీసుకొని రాజు బాగా పరిపాలించుకున్నాను అంటుంది. అలాగే అమ్మా నన్ను క్షమించు, నేను కాదు రాజు, నా అన్నయ్య రాజు. నేను నిజంగా నాకు కనుక ఆలోచన ఉంటే ఎన్ని రకాల శాపనార్థాలు పెట్టుకుంటే అన్ని రకాల శాపనార్థాలు పెట్టుకుంటాడు. అసలు నాకు జ్ఞానమే పోయేట్టు పెట్టుకున్నాను. జ్ఞానమే పోతే అన్నయ్య తప్ప నాకేం కాదు అని చెప్పి చెప్పని కౌశల్య కూడా ఈయన దృష్టిలో రాజ్యం మీద నమ్మకారం లేదు అని ఆమె సంతోషపడుతుంది. తర్వాత మంత్రులను పిలిచి రాముడు ఎక్కడున్నాడు, అన్న
మనం కూడా ఒక దేవుణ్ణి సన్నిధి చేయాలంటే ఒక గురువు గారు కావాలి. గురువు గారు కావాలంటే మనం దైవ సన్నిధికి గురువు గారికి సేవ చేసే తపన మనలో ఉండాలి. ఆ తపనే భరతుడు. అట్లా తప్పించి అందరిని తీసుకొని చిన్నగా గుహుడు దగ్గరికి గుహుడు అంటాడు, నీకు రాజ్యం వచ్చింది కదా, ఎందుకు వచ్చావు అని అంటాడు. అయినప్పటికీ నాకు రాజ్యం కాదు, నా అన్నదే రాజు కాదు అని చెప్పి బాధపడతాడు. అన్నగారు ఎక్కడ పడుతున్నారు, ఎక్కడ ఉన్నారు అని చెప్పేటప్పటికి ఆ స్థానం చూపించేటప్పటికి ఎక్కి ఏడుస్తాడు. చక్రవర్తి కింద పడుతున్నారా, ఇటువంటి యోగం జరిగిందా, ఇదంతా మా పని వల్లే అని చెప్పి బాధపడి చిన్నగా ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే చిత్రకూటంలో ఉన్నారని గుహుడు చెప్తాడు. గుహుడు తీసుకొని చిన్నగా భరద్వాజ మహాముని ఆశ్రమం చేస్తారు. గుహుడు ఎటువంటి వాడంటే రామచంద్రుడు వచ్చినప్పుడు అందరూ వస్తారు. రామచంద్ర ఎదురు స్నేహితులే, రామచంద్ర ఇది అంతే నీకే, నాదేం లేదు, నీకే రాజు, నేను నీ సేవకుడిని, మీకు ఏం కావాలో నాకు తెలియదు, నేను చిన్నవాడిని, కాబట్టి మీకు ఏం కావాలో అడిగి తీసుకోండి అని చెప్పి అప్ప భక్తుడు. మనం కూడా దేవుని గురువుని అడగని కోరుకోవాలి. మనకు అన్ని వచ్చిన అహంకారం కలిగి రాదు, మనకి ఏది రాదు. సముద్రంలో ఒక అడుగు లాంటి వాడు, ఆ గురువు కృప ఉంటేనే జరుగుతుంది. అటువంటి భక్తుడు భరతుడు. తర్వాత అక్కడి నుంచి భరద్వాజ మహాముని ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత ఆయన చదువుతారు, నీకు రాజ్యం వచ్చింది కదా, ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అనేప్పటికీ రాజ్యం నాది కాదు, అన్నది అన్నకే ఇవ్వాలని చెప్పేసి నేను అన్న సేవకుడే తప్ప నాది కాదు అని చెప్పి ఎక్కి చేసి చదువుతాడు. అప్పుడు అక్కడ కూడా క్లారిఫికేషన్ వస్తుంది. ఈ భరతుడు తన భారద్వాజ మహాముని చదువుతాడు. తన దివ్య దృష్టిలో చూసి చిత్రకూటంలో ఉన్న రామచంద్రమూర్తి అని చెప్తారు. చెప్పిన తర్వాత ఎవరు మీ వాళ్ళు తెలియజేయమంటే కౌశల్య, రామచంద్రమూర్తి కన్నడ తల్లి కౌశల్యాదేవి, లక్ష్మణుడు కన్నడ తల్లి సుమిత్రాదేవి, నన్ను కన్న తల్లి కైకేయి అని చెప్పి తెగ పెడతారు, దూషిస్తాడు. దూషిస్తే అప్పుడు చదువుతాడు. అంటే ఈయనకి రాజ్యకాంక్ష లేదు అనేది జనాలందరికీ అప్పుడు తెలిసింది. ఆయనతో పాటు అప్పుడు వచ్చారు కదా. అప్పుడు భారతంలో మనం చదువుతాడు, ఇది నీది కాదు, మీ తల్లి తప్పు కాదు, ఇది దేవతల యొక్క కోరిక. ఆయన రామచంద్రమూర్తి సాక్షాత్తు వచ్చాడు ఋషుల్ని తయారు చేయడానికి, రాక్షసులు తయారు చేయడానికి, అందరి తయారు చేయడానికి వచ్చారు. రాక్షసులు తయారు చేయడం లేదంటే రాక్షస సమానం జరుగుతుంది కదా అంటాడు. ఆ రాముడిని చూసే యోగం, ఆయన చేతిలో చదివే యోగం జరుగుతుంది. అంతకంటే వారికి కావాల్సింది వాళ్ళు తయారు చేయడానికి వచ్చిన రామచంద్రుడు తయారు చేస్తారు. అక్కడికి చిత్రకూట దగ్గరికి వెళ్తారు. రామచంద్రమూర్తిని కలుస్తారు. ఎన్నో విధాలు చదువుతారు. కైకేయి చదువుతుంది, సుమిత్ర చదువుతుంది, కౌశల్య చదువుతుంది, విశ్వామిత్రుడు చదువుతాడు, జాబాలి మహారాజుని చదువుతాడు. మీ నాన్నగారు లేదు కదా, మీరు వచ్చేసేయండి, ఎవరు చూస్తారు కదా అనేటప్పటికీ ధర్మానికి ప్రతిరూపమే రాముడు. రామ విగ్రహం ధర్మ అనేది దానికోసం కాదు. మా నాన్నకి మాట ఇచ్చాను, తల్లి నేను చెప్పాను రమ్మనుకుంటుంది కాదు. ఫస్ట్ నువ్వు అడిగేటైతే వినేవాడిని, ఫస్ట్ నాన్నగానే మాట ఇచ్చాను కాబట్టి అదే ధర్మము, నేను రానని చదువుతాను. భరతుడు అన్నయ్య నువ్వు రాకపోతే నేను ప్రాణత్యాగం చేస్తాను. ప్రాణత్యాగం చేస్తానంటే కౌశల్య నువ్వు ప్రాణత్యాగం చేస్తే ఇక్కడ ఎవరు రాసుకున్నారు, నువ్వు చేయడానికి లేదంటే అప్పుడు రాముడు ముందుగా చదువుతాడు. రాజ్య నీతులను చదివి నువ్వు నాకెందుకు చదువుతావు, రాజనీతులు నువ్వే రాజు, నేను కాదు అంతే చెప్పిన రాకపోతే ఆ బంగారు పాదుకలు తీసుకొచ్చిస్తారు. ఆ పాదుకల మీద పాదాలు పెట్టిన తర్వాత ఆ పాదుకలు తీసుకొని భరతుడు వెనుక తిరిగి రథం మీద కూర్చొని సంతోషంగా ఒక నవ్వు నవ్వుతాడు.
ఎందుకు నవ్వుతారంటే, అన్నయ్య నువ్వు రాకపోతే నీ పాదాలు నా దగ్గరకు వచ్చాయి. పాదాలు కాదు, నీ పాదాలు అంటే నువ్వే నా దగ్గరకు వచ్చినట్టే అని రాజ్యాంగంలో కూడా అక్కడ నంది గ్రామంలో పిలుస్తారు. అంటే రాముని పాదుకలు కూడా పాదాలతో సమానం. సీతాదేవి వనానికి వెళ్తున్నప్పుడు ఎంతోసార్లు ప్రయత్నిస్తుంది, నేను వస్తాను రామచంద్రుని ఒప్పుకోడు. కాదు మాట్లాడి కాదు జరిగిన తర్వాత చివరికి ఒప్పుకుంటాడు. లక్ష్మణుడు వచ్చేసి రాముడి పాదాలు పట్టుకొని సీతారాముడి పాదాలను చూస్తాడు. అంటే పాదాలు పట్టుకుంది దేవుడు, పాదాలు చూసిన అమ్మ, అంటే అమ్మ గర్వం నుండి ఏదైనా జరుగుతుంది అన్నదానికి నిదర్శనం లక్ష్మణుడు. ఆ రెండు చూడగానే రామచంద్రుడు అంటే అంగీకరిస్తాడు. అంటే మనం దేవుని పాదాలకు గురు పాదాలకు పట్టుకొని ఆయన ఆశ్రయిస్తే ఎన్ని పనులైనా ఎన్ని జరుగుతాయి. మనమంతా పాదుకల సేవలో ఉన్న వాళ్ళని, షిరిడి సాయిబాబా పాదుకలే, దత్తాత్రేయ స్వామి పాదుకలే, మా అన్నపూర్తి స్వామి కూడా పాదుకలు పెట్టి చేస్తాం. ఇదంతా మన పాదాల సాంప్రదాయం. పాదాలు అంటే ఆయన ఉన్నట్టు మనకి లెక్క. తర్వాత ఆంజనేయ స్వామి సుందరకాండలో వెళ్ళే ముందు సుగ్రీవుడు చదువుతాడు. బలానికి వెళ్ళండి అన్ని వాహనాలు చదువుతాడు. వాహనాలు చెప్పినప్పుడు దక్షిణ దిక్కు వెళ్ళండి బలాన్ని ఉంటాయని చదువుతాడు. అన్ని దిక్కులు మొత్తం భూగోళం మొత్తం చదువుతాడు. లక్ష్మణ స్వామి అనుమానం వస్తుంది. ఇవన్నీ మీకు ఎట్లా తెలుసుకోరండి? ఇవి ప్రతి దిక్కులో ఏమున్నాయి వివరణ చదువుతారో నీకు ఎట్లా తెలుసుకోవాలి. నేనప్పటికీ మా అన్న వారి చదువుతాడని భయంతో నేను భూగోళం మొత్తం తిరిగాను. ఆ భయంతో అన్ని తిరిగాను. పక్కన ఉన్న ఋషుల పర్వతానికి రావడం అన్న సంగతి నాకు గుర్తు లేదు. అన్ని తిరిగిన తర్వాత అప్పుడు గుర్తుకు వచ్చి పక్కన ఋషుల పర్వతానికి వచ్చాను. అందువల్ల ఏది తెలిసింది అంటే మనం ఏదైనా ఒక టెన్షన్ వచ్చినా, ఒక ఏదైనా బాధ వచ్చినా ఆ బాధ మీద మనం ఎక్కువ ఆలోచిస్తాం. బాధ మీద ఆలోచిస్తాం. బాధకి వచ్చింది, దాన్ని రెమెడీ ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తేనే మనకి సరైన ఆలోచన వస్తుంది. అటువంటి వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. బాధ అనేది కారణం. అట్లానే దానివల్ల టెన్షన్ అనేది మనము తగ్గించుకోవాలంటే ఒక గురువు పాదాలు ఆశ్రయించడమే జరుగుతుంది. గురువులు అనేక మంది గురువులు ఉంటారు. మనకి విజయ గురువులు, తర్వాత మనకి ఏదైనా ఆపద వస్తే చేసే గురువు, అన్నిటి ఉంటే పరమ గురువు ఎవరంటే మనకి వైకుంఠ లోకానికి మన జీవితానికి మళ్ళీ మరుజన్మ రాకుండా చేసే గురువు పరమ గురువు. ఆ గురువుని మంచి గురువు గారి దగ్గర సమాశ్రయాలు అవ్వాలి. సమాశ్రయాలు అంటే పాదాల చరణం, వారి పాదులే చరణం, వారి పాదాలే చరణం అని చేసుకుంటేనే గురువు కృప వల్ల మనం ఏదైనా పొందుతాం. డైరెక్ట్గా దేవుడి దగ్గరికి దేవుడి దేవుడు జన్మలు మళ్ళీ రావాల్సిన ఒక గురువు మాత్రమే అటువంటి ఇస్తాడు. సింపుల్గా వడ్ల గింజని పెడితే ఒడ్లు వస్తుంది. అదే తీసేసి బియ్యం పెడితే ఒడ్లు వస్తాయా? రాదు. ఆ బియ్యం పైన పొట్టు తీసేవాడే గురువు. అటువంటి గురువునే, మంచి సద్గురువుని మనం ఎన్నుకుంటేనే మన జీవితం ధన్యమవుతుంది. ఒక పెద్ద మనకి వ్యాపారస్తులు మనకి కత్తి బాగా అలవాటు కాబట్టి పెద్ద గోడ ఉంది, ఒక 50 ఎకరాల పెద్ద గోడలో బతుకుంది అనుకోండి. అగ్గిపుల్ల ముట్టిస్తే మొత్తం భస్మం. అంటే మనం చేసే పాపమే పెద్ద కత్తి అనుకోండి. ఆ అగ్గిపుల్ల ముట్టించే శక్తి దేవుడికి ఒక గురువునే ఉంది. అటువంటి గురువు, మంచి గురువుని ఆశ్రయిస్తేనే జరుగుతుంది. అందువల్ల మీరందరూ మంచి సద్గురువుని ఎన్నుకున్నారు. ఆ గురువు పాదాలు పట్టుకున్నారు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా గురువుని ఆశ్రయిస్తే తప్పనిసరిగా రెమెడీ వస్తుంది, పరిష్కారం వస్తుంది. సమస్యలు తీరితే ప్రశాంతం అంటారు. ఏ సమస్యలు వచ్చినా గురువు గారికి నమస్కారం చేసుకోండి. ఆయన పాదాల దగ్గర ఏడవండి.
ఎవరో తెలిసిన వాళ్ళకి మన బాధ చెప్పుకుంటే ఉపయోగం లేదు. శుభ్రంగా ఆలయ స్నానం చేసి రామచంద్రుడు దత్తాత్రేయ స్వామిను ఏదో మన ఇంటి 20 పెట్టుకొని ఆయన ముందే కూర్చొని ఆర్తిగా మనం నమస్కారం చేసుకుంటే గ్యారెంటీగా మనకి సమస్యలు తీవ్రమైన పరిష్కారం వస్తుంది, ధైర్యం వస్తుంది. మనోధైర్యం కోల్పోకూడదు. మనోధైర్యం కోల్పోతే మనం ఏమీ చేయలేదు. నేను చిన్నప్పుడు సంగమంలో చదివిన కథ. ఒక రాజు ఉంటాడు, లక్ష్మి అష్టలక్ష్మి ఒక్కొక్క అమ్మవారి కథలో కనబడి నేను వెళ్ళిపోతున్నాను, సరే అమ్మ అంటాడు. అట్లా అందరూ వెళ్ళిపోతారు. చివరి ధైర్యం కూడా నేను వెళ్ళిపోతున్నాను. అమ్మ నువ్వున్నానే నేను ఎంత పోతున్నాను, నువ్వైతే నేను తక్కువ ఉండాల్సిందే కాడు గట్టిగా పడుతున్నాను. ఆ కాడు గట్టిగా పడుకుంటే అందరూ లక్ష్మణ పడి అనకొచ్చింది. అంటే మన మనోధైర్యాన్ని కోరుకోకూడదు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ప్రళయాలు వచ్చినా, ఏం జరిగినా మన మనోధైర్యం కోరుకోకూడదు. నిగ్రహం కోరుకోకూడదు. కోపాన్ని రానియకూడదు. కోపం మనం బాడీ అంతా చాలా డిస్టర్బ్ అవుతుంది. అట్లనే మన పిల్లలు కూడా కోపం తగ్గించుకొని కోరుకు నేర్చుకుంటే ఏ పని చేయగలరు. దానికి ఉదాహరణ ఎన్ని రకాల ఒకప్పుడు పోలీసు మధ్యలో చదువుతున్నాను. మళ్ళీ నేను ఎవరు ఎక్కలేనంత అత్యద్భుత స్థితికి నా గురుదేవుడు మా తండ్రి గారు వాసుదాస స్వామి ఏర్పాటు చేశారు. గంటలకి నిదర్శనం కావాలి. అయోధ్య బాలరాముడి పాదాల కింద యంత్రం ఉంది. అన్నదాన చంద్ర శాస్త్రి గారు 9 సంవత్సరాలు 6 కోట్లు మంత్రం దారిపోసారు. అయోధ్య రామవారి మందులు పెడుతున్నారు. మనం కూడా రామమంత్రం పంపిస్తామంటే నాకు ఎక్కడ తెలిసిన ఎవరు. నాకు వాట్సాప్ ఉంది, రాష్ట్రంలో డిఎస్ఆర్ శాఖ పట్టాలు వీడియోస్ ఉంది, 4 వీడియోస్ ఉంది మార్క్స్ నుంచి. దాంట్లో జరిగేది దాని ఉంటే శ్రీరామ నామ సంఘము ఆంధ్రవాణి వీడియోని వాట్సాప్ పెట్టారు. రోజు 10,000 20,000 జపం చేస్తామనుకున్నాం. ఎవరైనా సరే మీరైనా సరే శ్రీరామ జయరామ జయ జయ రామ అని, శ్రీరామ 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 అని ఏదో మంత్రం శ్రీరామ వారు ఒక 20 నిమిషాలు చేస్తే వేయుతుంది. మీరు స్నానం చేసి మీ ఇంట్లో పని చేసుకుని కూడా చేసుకొని ఈరోజు రివైజ్ చేసాము. టోటల్గా ఇంత మా గోత్రం ప్రతిగా కళ్యాణం సత్యనామం జరుగుతుంది. మీ గోత్రం నామాలతో మేము స్వామికి విన్నవిస్తాము. ఈ రకంగా అందరూ బాగుండాలనే ఆలోచన చేశాము. చేస్తే ఈ శ్రీనివాస గారు తర్వాత శ్రీరామ ప్రసాద్ గారు వచ్చారు. లక్ష్మీవారి పూజ జరుగుతుంది. ఇక్కడ చేస్తుంటే 10,000 20,000 చేస్తారంటే అప్పుడు 2020లో 1,00,000 దాకా చేస్తున్నారు. రోజు చేస్తున్నారంటే బాగా 1,00,000 దాకా చేస్తున్నారు. మనం హోమం చేద్దామని చెప్పి రోజు 3-4 గంటలు హోమం చేసిన తర్వాత 2 రోజులు అయిపోతున్నట్టుగా ప్రసాద్ గారు చెప్పారు, చిదంబర శాస్త్రి గారి దగ్గర అయోధ్య రామవారి యంత్రం ఉంది, మీరు చెబితే తీసుకొస్తారు, మీరు ఫోన్ చేయండి. నేను ఫోన్ చేశాను. చేస్తే వాళ్ళు తర్వాత ఫోన్ చేశారు. ఎవరంటే ఇట్లా ప్రకారండి ఇట్లా యంత్రం ఉందండి, నేను ఎల్లుండి అయోధ్యకి తీసుకెళ్తున్నానండి, 18వ తారీఖు తీసుకొస్తాను, తీసుకొస్తాను. సరేనండి. రాత్రి 10 గంటలకి వారు ఆలోచించి మళ్ళీ ప్రసాదాలు చేసి అక్కడికి స్వామివారి రమ్మన్నారు. మళ్ళీ ఇస్తారు ఏమో తెలియదు, పట్టాభి గారికి మాట ఇచ్చాను, మళ్ళీ ఇదవుతుంది, మీరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి కుదురుతుందో లేదో కనుక్కోండి. సరే తీసుకెళ్ళండి, అందరికీ బాగా ఉంది, అట్లాంటి కారణం తీసుకెళ్ళండి. వారు ఒక ట్రైన్కి అనుకున్నారు, చేస్తున్నారు. తెలంగాణ నుంచి హైదరాబాద్ వెళ్దాము, అక్కడి నుంచి ఫ్లైట్ వెళ్దామన్నా వచ్చారు. ఆ ట్రైన్ కాస్త క్యాన్సిల్ చేసి ఇంకో ట్రైన్ వెళ్ళారు. వారు 9:30 వచ్చారు. ఒక 6 గంటలు వెళ్దాం అనుకున్నారు, 12:30 వెళ్దాం అన్నారు. ట్రైన్ టైం అయితే పట్టాలి కదా, మీరు ఎక్కుతారు ట్రైన్ బయలుదేరుతుందండి, లేకపోతే స్వామి ఆయన చూసుకుంటాడు కానీ మీరు ఎట్లా బాగుపడే కానీ ట్రైన్ అనలేదు. ఎందుకంటే గురువు గారి ఒప్పుకుంటే ఏదైనా జరుగుతుంది. వారు ఏం చెప్పారంటే, నేను శ్రీరాములు ఎవరికి చెప్పలేదు, నా దగ్గర ఎంత ఉంది పంపిణీ వాడు తెలియదు, ఇక్కడ ఈ పట్టాలు వచ్చాను, తెలాన్ని అయోధ్యులు వాళ్ళు ధన్యులయ్యారు, అది అయోధ్య బాధ రాముగారు బాధ ఉంది, మీరు వెళ్ళినా కనబడదు, అది నేను పిలిస్తే వచ్చారు వారు కాదండి, మీకు పెద్దవారు, మీకు వాసుదాస స్వామి అంటే అభిమానం, మా గురుగారే మీలో
దాన్ని ఫోటో తీసి వేరే వాళ్ళు వాట్సాప్లో పెట్టారు. త్రూఅవుట్ వరల్డ్లో మెసేజ్ అయింది. రేపు సాయంకాలం కూడా అయోధ్య విమానంలో అయోధ్య జరుగుతుందని వచ్చింది. అంటే అందరూ కూడా రేపు సాయంకాలం కాకుంటుందనుకోండి అమెరికా నుంచి ఆస్ట్రేలియా, ఢిల్లీ, ముంబై, కలకత్తా, తర్వాత సిబిఐ డిపార్ట్మెంట్ అందరూ ఈ గుంటూరు చుట్టుపక్కల తెనాలి, విజయవాడ చుట్టుపక్కల వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ ఎంత ఉందంటే ఎంత చూడడానికి వచ్చిన వాళ్ళంటే వీళ్ళు 3 గంటల మంది వచ్చారు చూడడానికి. అమ్మ వెళ్ళిపోయింది ఆ ప్రదేశాన్ని దానం పెట్టుదాం వచ్చి దానం పెట్టుకొని సంతోషపడ్డారు. ఇదంతా ఏంటంటే ఒక గురువుగారి అనుగ్రహమే వచ్చింది తప్ప వేరే ఏం కాదు. లాస్ట్ ఇయర్ కళ్యాణ సందర్భంగా అక్కడ ప్రతిష్ట సందర్భంగా నేను కళ్యాణం చేశాను. సుమారు 100-200 మంది వస్తారన్నాను. 600 మంది వచ్చారు. 600 మందికి బాగా జరిగింది, ఆనందం జరిగింది. ఈ సంవత్సరం ముందు జాగ్రత్త పడి 600 మంది వంట చేసి 1200 మంది వచ్చారు. 1200 మంది జరిగింది అంతే. నేను ప్రశాంతంగా చూస్తున్నాను. చేసేవాడు రాముడు, చేసేవాడు శిష్యులు వాళ్ళు చేస్తున్న నాదే ఉంది, ఆయన చేస్తున్నాడు. దత్తుహోమం కూడా అంతే. వచ్చారు నిలబడ్డారు 30 మంది. వాళ్ళకి అసలు ఎట్లా వస్తే వాళ్ళే భయపడ్డారు. అటువంటిది మంచి వసతులు దొరికినాయి. వీరి శిష్యులు కూడా వారికి అక్కడక్కడ సర్దుబాటు చేసుకొని ఎంత వైభవం జరిగిందంటే ఎంతో వైభవం జరిగింది. ఇదంతా గురువు గారి కటాక్షంలో జరిగింది తప్ప మనదేం కాదు. జయ శ్రీరామ్. అందువల్ల మీరు గురువుగారిని నమ్ముకోండి, గురువుగారి పాదాలను నమ్ముకోండి, గురువుగారి దగ్గర మంత్రం తీసుకోండి. ఏ మంత్రం సరే మీ ఒక గురువు అంటే చిన్న గురువు గారు పరమ గురువులు మంచి పీఠాధిపతులుగా ఉండాలి. వారంతా అనుష్ఠానంలో ఉండి ఆ పరంపర పీఠంగా ఉండాలన్నమాట. అటువంటి పీఠంలో మీరు తీసుకుంటే జన్మ రాయించదు. నాకు జన్మ లేదు, నాకు ధైర్యం ఉంది. ఎందుకంటే ఏమీ రాని వాడిని నన్ను గురువు చేశాడు. అదంతా నా తల్లిదండ్రులు చేసిన తల్లిదండ్రులు నాకు ఇద్దరు దత్త తల్లిదండ్రులు, జన్మ తల్లిదండ్రులు. వారి యొక్క పుణ్య ఫలమే నేను ఈరోజు నిలబడ్డాను. నాకు వేరే వాళ్ళు ₹1,00,000 ఇస్తాం బండి జాగ్రత్త కూడా గురువుగారు తక్కువ ఉన్న ఏదో గురువు గారిని ఇప్పుడు పోవడానికి లేదు. మా నాన్నగారిని మాట్లాడితే ఆశలు చూసుకుంటాను, ఆ మాట ప్రధాన నిలబడ్డాను, గురువుగారి మాట ప్రకారం నిలబడ్డాను. కాబట్టి నేను ఇటువైపు రాగలిగాను. లేకపోతే ఆ వైభవంలో ఉండేవాడు. ఈ వైభవం ఉంటే కదా ఆ వైభవం ఉంటే కదా ఆల్రెడీ ఆ వైభవం ఎప్పుడో చూసినాను. ఇప్పుడు సింపుల్గా ఉన్నాయి, ఇప్పుడు సింపుల్గా ఉన్నాయి. మా నాన్నగారితో ఆయన సింపుల్గా ఉండేవాడు, అట్లానే ఉంది. కాబట్టి మీరు కూడా శ్రీరామ జయరామ జయ జయరామ కానీ శ్రీరామ 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 ఏదో రాముల వారు రోజుకి చేస్తూ రామకోటి శ్రీరామ అనే రాసే వరకు 3 సార్లు శ్రీరామ 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 అన్నాడు. అట్లా మీరు రాసేసి ఆ గ్రూప్లో పెడితే మీ నుంచి ఇంకా ఎక్కువ మంది వస్తారు. దానివల్ల ఏంటంటే అక్కడ జరిగే ఎంతో పవిత్రమైనది, 2 అయోధ్యలో సమానమైన పీఠం. అక్కడ చూడడం మీ గోత్రాలు చదివితే మీకు కూడా మంచి జరుగుతుంది. అసలు ఇంత పెద్ద పీఠం అని నాకు తెలియదు. 10 సంవత్సరాల క్రితం సాయిబాబా గురించి చూద్దాం అంటే కొన్నాళ్ళు అంటే మా అక్కయ్య మా నాన్న ఇక్కడ కుటుంబులు చిలకలు నష్టం తిరుగుతూనే ఉండేవాడు. మా పిల్లలు మామూలు ఇక్కడ ఉన్నారు. బొక్కుడు ఆశ్రమం వెళ్ళాక సాయిబాబా గురించి ఎప్పుడు ఎలా అడ్డానికి అనుకున్నాను. ఇప్పుడు రాగలిగానంటే దేవత వచ్చేది తెలుసా? బాలస్వామి కరుణా కటాక్షం వచ్చారు. అది గురుదేవుల యొక్క కరుణా కటాక్షం వచ్చారు. అట్లానే గురువుగారు అన్నప్పుడు ఏదో జరుగుతుంది. మరి ఇంత వైభవాన్ని తీసుకురావాల్సిన యోగం ఉంది నాకు. ఏదో పూర్తి వచ్చిపోతే ఎట్లా అని చెప్పేసి ఆ స్వామి ఈ రూపంగా నన్ను తీసుకొచ్చారు. నేను మీలాంటి సామాన్యుడిని ఇక్కడ కూర్చొని పైకము. తర్వాత మాది గురుపీఠం సీతారాములకు దక్షిణం పక్కన ఉంటుంది, అన్ని చోట్ల ఎడమ పక్కన ఉంటుంది. దక్షిణం పక్కన ఉంటే మోక్షం లభిస్తుందని అర్థం. ఈ మూర్తులు ఎంత మూర్తులే, శక్తి చాలా బాగుంటుంది. తర్వాత శ్రీనివాసమూర్తి శ్రీదేవి పూజ చేసేట శ్రీనివాసమూర్తి 360 సంవత్సరాల క్రితం మూర్తులు పిలిస్తే పలికేవాడు. రామచంద్రమూర్తి కనుక మనం చూసుకున్నామంటే నవ్వుతూ కనపడతాడు. సినిమాతో కనపడతాడు, నవ్వుతూ కనపడతాడు. నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. లక్ష్మణమామ నవ్వుతూ కనపడతాడు. ఎన్ని సమస్యలు ఉన్నాయో మా నాన్నగారు ఇచ్చిన మాట కోసం నిలబడినందుకు నన్ను నిలబెట్టాడు.
అదంతా గురువు 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 గురువే దేవుడు గురువే ఇదని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు మించిన దైవమే లేదు, అన్నీ ఆయనే. తల్లి తండ్రి గురువు దైవం అన్నీ ఆయనగా భావిస్తేనే మనము వచ్చే జన్మ మంచి జన్మ వస్తుంది, మన పిల్లలకి మనకి మంచి జరుగుతుంది. జై శ్రీరామ్, జై గురుదేవ. స్వామి ఒక నిమిషం అమ్మా, ఇది నాది ప్రథమ ఉపన్యాసం. నేను ఎక్కడ ఉపన్యాసం చెప్పాలి, మైకు అంటే నాకు మహాభయం. మైకు చూస్తే భయం. విడిగా చెప్పంటారా అనుకుంటే ఏదో ఒక్కడు కదదు. అడిగారు చెప్పాను, ఏమన్నా మీరు రావాలని ఉపన్యాసం చెప్పాలి, నా వల్ల కాదని. మీరు చెప్పగలరని మీకు గురుబలం ఉంది, గురుశక్తి ఉంది, మీరు చెబుతారు చూడండి. ఇందాక ఒక అరగంట చెబుతారేమో, మీరు గంట చెబుతారు చూడండి అన్నమాట. ఎంతైతే నాకు తెలియదు. అంటే ఆ గురువే పలికిస్తాడు మాటలు. జై శ్రీరామ్. గురుదేవుల నమస్కారం. మా ఆంధ్రవాది ఆ పీఠంలో అక్కడ గురు పరంపర ఉంటుంది. దీన్ని మనం రామాయణంలో తీసుకున్నట్టయితే బాలకాండలో స్టూడెంట్స్ పిల్లవాడు ఎలా ఉండాలి, గురువు ఎలా ఉండాలి అనే దానికి రీసెర్చ్ చాలా మంది చాలా పెద్దవాడు చెప్తారు. ఏమంటే ఇచ్చుక అంటే గురువు గారికి ఏం చెప్పబోతున్నాడు, ఆ విశ్వామిత్రుడు ఏం చెప్తాడు అన్నట్టు రాముడు చెవులు తెరిచుకుంటాడు, విన్నాడు. అలా బిహేవియర్ వాళ్ళ పిల్లల్లో మనం కలిగేయాలి. మనందరూ పెద్దవాళ్ళం, మనకు మనవాళ్ళు వచ్చారు. మనం వాళ్ళు నేర్పాల్సింది ఏంటి అంటే మాస్టర్లకు పేరు పెట్టుకోవడం కాదు, టీచర్లకు పేరు పెట్టుకోవడం కాదు, లేకపోతే వాళ్ళు నీట్గా విజయం కాదు. అదే ఇలా ఉండాలి, రాముడు ఇలా ఉన్నాడు, రాముడు ఇలా బిహేవ్ చేశాడు. అందువల్ల మన పిల్లల్ని కూడా మనం ఇలా పెంచాలి, మన మనవాళ్ళకి మనం చెప్పాలి. ఎందుకంటే తల్లిదండ్రులకు టైం లేదు, వాళ్ళు పాపం ఎంప్లాయీస్ పోతారు, ఎంప్లాయీస్ ఇద్దరు పనిచేస్తున్నాడు. అందువల్ల పిల్లలకి మనవాళ్ళకి మనవరాళ్ళకి తల్లిదండ్రులు ఈ తాతలు మామూలు వాళ్ళు చెప్పాల్సింది. ఎందుకంటే గురువు అలా ఉంటాడు. రామాయణంలో బాలకాండలో గురువు ఏ స్థితికి వచ్చాడు అంటే సాక్షాత్ మహావిష్ణువు రాముడైనా సరే అక్కడికి వచ్చినప్పుడు నువ్వు శిష్యుడివి బల అతిబల అనేక అస్త్రాలు శస్త్రాలు అన్ని మమ్మల్ని ఏమి తెలియని పిల్లవాళ్ళ ఉన్నాడు అని చెప్పాలని చెప్పేసి ఆ స్థితికి దిగడానికి వచ్చి చెప్పాడు. అలానే గురువులు వాళ్ళు ఉన్నారు చెప్పడానికి, అది పిల్లల్లో ఉచితం లేదు. ఈగర్నెస్ అంటారు ఇంగ్లీష్లో, ఆ ఈగర్నెస్ కావాలి. రెండోది మనందరూ చాలా మంది ఇక్కడ గృహిణులు ఉన్నారు. గృహిణులకు కావాల్సింది ఏంటి అంటే రామాయణంలో అక్కడ అమ్మవారు చెప్పింది, వనవాసానికి వెళ్తున్నప్పుడు అక్కడ నది దాటుతున్నప్పుడు నదికి చెప్తుంది, మేము వనవాసానికి వెళ్తున్నాము, మమ్మల్ని జాగ్రత్తగా మళ్ళీ మా యాత్ర సరిగా చెయ్యి. రెండు, ఈ రాజ్యాన్ని కాపాడు. అక్కడ ఉన్న వనాలకు చెప్తుంది, అమ్మ మీరు ఈ వృక్షాలు ఉన్నాయి కదా, ఇక్కడ బాగా పండుగలు ఉంది, కాసి పూలవన్నీ పెరగడుంది, దేశం సుభిక్షంగా ఉండేట్టు చేయాలి. వాళ్ళు మనకి అధిపతి వెళ్ళాలంటే మనం ఎక్కడైనా ఊరి వెళ్తున్నప్పుడు మనకి గ్రామ దేవత ఉంటుంది, లేదంటే మనకి కులదేవత ఉంటుంది. లేదు మన గురువులు ఇక్కడికి ఉన్నారు, వెళ్ళేటప్పుడు స్వామి మేము యాత్రకి వెళ్తున్నాం అని చెప్పి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత స్వామి యాత్ర చేసుకొని వచ్చాము. సరే మనము ఆ గురువుతోటి లేదా ఆ దేవుడితోటి ఇంటరాక్షన్, క్లోజ్ కాంటాక్ట్ అంటారు ఇంగ్లీష్లో, అంటే ఆ సంబంధం పెట్టుకుంటే అది మనల్ని పైకి తీసుకెళ్తుంది, ఉన్నత స్థితిలో ఉంచుతుంది. రామాయణంలో నిదర్శనము. అమ్మా మూడవది పిల్లలకి మనం చెప్పాల్సింది ఏంటి అంటే మనవాళ్ళకి హనుమంతుడి గురించి చెప్తాం. ఎందుకు? హనుమంతుడు దృఢ నిశ్చయంతో ఉంటాడు. ఏం దృఢ నిశ్చయము? రాము కార్యం కోసం వెళ్తున్నాను, మైనాకుడు వచ్చి అడ్డం పడతాడు, అందులో కొంతమంది రాక్షసులు కింద ఛాయాగ్రహి ఇవన్నీ వస్తాయి. అంటే అనేక అవరోధాలు వస్తాయి. ఆ అవరోధాలు కాకపోతే పరీక్షరా పిల్లలు పిలుస్తారు ఆడుకోవడానికి, ఆగు తర్వాత ఎందుకండి రేపు ఎందుకండి ముందు వాళ్ళ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం పిల్లలకి తాతలు చెప్పాలి రామాయణం నిదర్శనం అని చెప్పేసి. సో ఇవన్నీ మనం రెండో ఇవాళ మనం చేస్తుంది. కొంతమంది అంటారు ఏంటి చేసిన ఫలితం రావట్లేదు అంటారు. చిన్న పని చేయాలి. ఏంటంటే దీపారాధన చేస్తున్నాం, దీపారాధనలో మిస్టేక్ ఏంటంటే 90 రూపాయలు దొరుకుతుంది కదా అని చెప్పేసి
ఆ దీపారాధన వల్ల నమ్ముతున్నాడు. అది దీపారాధన చేస్తే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. నువ్వులతోని కానీ ఆవు నెయ్యి కానీ ఇది శాస్త్ర పరిమాణము, శాస్త్రంలో ఉంది. ఎందుకు చేయాలి అని అంటే దాని మీద వచ్చిన ఆవిరి ఏదైతే ఉందో అది లంగ్స్లో ఇన్ఫెక్షన్స్ని పోగొడుతుంది, వైరస్ని పోగొడుతుంది. అందుకనే లాస్ట్ టైం కరోనా టైంలో మోడీ గారు కూడా సాయంత్రం దీపాలు వెలిగించమన్నారు. మీరందరూ మీరే ఉంటారు, చూసే ఉంటారు, చేసే ఉంటారు అమ్మా. సో కాబట్టి చేయాల్సిన దీపారాధన అని ఎందుకు చేయాలి? అవసరమా? వెళ్ళిపోతే దేవుడు నచ్చుకుంటే కాదు. ఎందుకు చేయాలి? పొరపాటున ఒక 10 రూపాయలు మన దగ్గర దొరికింది, లేదంటే ఏదో ఒకటి మనం ఇచ్చాము. ఆయన 12 రూపాయలు అన్నాడు, 10 రూపాయలు 15 ఇచ్చాము. ఆయన చెల్లలేదు అని చెప్పి మనకి 5 రూపాయలు రిటర్న్ చేశాడు. ఆయన 2 రూపాయలు బాకీ. మనం మర్చిపోయినాం, ఆయన మర్చిపోయినాడు. లేదు ఆ దొరికిన 10 రూపాయలు మన దగ్గర పెట్టుకున్నాం, మనం మంచి వాళ్ళే. ఆయనకి ఇద్దామనుకున్నాం, ఆ మనిషి రాలా. ఏదో 10-50 వేలు పెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత అనుకున్నాడు ఆ 10 రూపాయలు కొట్టు దానికోసం దగ్గరికి వెళ్తామని. కానీ అది మనం బాకీ, అది వచ్చేటప్పుడు తీర్చుకోవాలి. అందువల్ల మనం ఏం చేస్తాం, అది తీసుకొచ్చి దేవుడి గుడిలో దీపారాధనగా వెలిగించామనుకోమ్మా, లేదా కొబ్బరికాయ తెచ్చి పంచేవాళ్ళకోమ్మా, మనం బాకీ తీర్చుకున్నట్టే. అతని ద్వారా అతని సొమ్ముని మనం పబ్లిక్ ఇచ్చాము. ఇది నిదర్శనము. అందుకే మీరు చూడండి, నేను చెప్పి దీపారాధన కూడా నవంబర్ నెలలో మనం వచ్చేస్తాం. కార్తీక దీపం అయిపోయిన తర్వాత మనం ఆకాశ దీపం పెడతాం. ఎందుకు పెడతాం ఆకాశ దీపం? రీజన్ అదే. సో ఇవన్నీ మనం చిన్న చిన్న మిస్టేక్స్ అన్నమాట. ఇవి కరెక్ట్ చేసుకుందాం, సుఖంగా ఉందాం. మనందరం మన పిల్లల్ని, మన మనవాళ్ళని జాగ్రత్తగా పెంచుతాం. నేను ఎక్కువ సమయం తీసుకుదలుచుకుంటాను. భారద్వాజ మహాముని భరతుడికి ఇదిగో చిత్రకూటం ఇంకా 2.5 ఆమడాలలో ఉందంట. 2.5 అంటే మన శిరస్సు నుంచి 1, 2.5 అంటే రాముడు ఎక్కడా లేడు, మన హృదయంలో ఉన్నాడు అని చెప్పేసి గురువు గారుగా భరద్వాజ మహాముని చెప్పారు. అట్లానే మన దేవుడిని మన హృదయంలో చూసుకోవాలి. చూసుకుంటేనే మనకి నామ సాక్షాత్కారం అవుతుంది. జై శ్రీరామ్. ఒక 2 నిమిషాలు రాముగారు పఠించింది. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. మీకు ఈ పేపర్ ఇచ్చుకున్నాము. దాంట్లో కార్యసిద్ధి విఘ్న నివారణ శ్లోకాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామిని లంకకి చేరిన తర్వాత రావణాసు అంతరం అంతా చూసి అమ్మవారి జాడ కనపడేసరికి బాధపడుతూ కూర్చుంటాడు. అప్పుడు ఇది చదువుతాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవే తస్మై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్ర అక్క మరుద్రక దేవ. దానికి మాస్టర్ స్వామి మృక్కేంద్ర రామచంద్రునకు మోచన వేలు సుమిత్ర పట్టికి మృక్కేద తద్విదేహపతి తనుజకు శ్రీ రఘురామదేవికి మృక్కేద ధర్మ వాసవ మరుద్గణ మారుత రుద్రపాళికి మృక్కేద సూర్య చంద్రులకు మృక్కేద తామర సత్తు సూతికి అని అన్న తర్వాత అంటే నేను చూశాను సీతారామ జాడ కనపడలేదు, నేను వెళ్ళేసి అక్కడ చెప్తే రామచంద్రమూర్తి ప్రారంభిస్తారు, శుక్రుడు ప్రారంభిస్తాను, నేను అక్కడ పోయి చెప్పడం అవసరమా, నేను దేహం ఇక్కడే త్యాగం చేద్దామని బాధపడుతున్నప్పుడు ఏమి తోచక ఇది చదువుతాడు. చదవగానే అప్పుడు ఎదురుగా ఉన్న ఇది కనపడుతుంది. అప్పుడు అక్కడికి వెళ్ళి
తర్వాత అమ్మవారిని దర్శించుకుంటాడు, మాట్లాడతాడు, అమ్మవారికి ఉంగరం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అమ్మవారు చెబుతుంది, త్వమస్మిన్ కర్మ నిర్ణయో ప్రమాణం హరిసతమా హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరో భవ. దానికి వాసుదేవ స్వామి, నీవే గతి ఈ కార్యము భోవన వానరవర్య ఫలము నొందగా జయులు, నీవే విధినైనను నా వారి దుఃఖము బాపవలెను గుమ్మి. అంటే సీతాదేవి ఆంజనేయ స్వామి కోరింది. అంటే సీతాదేవి ఎవరో కాదు, మనం రాముల వారు దేవుడు. దేవుడి దగ్గర మానవుడు మనము కేవలం ఒక గురువు కావాలి. ఆ గురువే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి సీతాదేవి ఎట్లా తప్పించింది రామచంద్రమూర్తి కోసం, మనం కూడా భగవంతుడి కోసం అట్లా పరితపించాలి. భగవంతుడి దర్శనం కావాలి, భగవంతుడు ఐక్యం కావాలి, భగవంతుడు కావాలి అని పరితపిస్తే ఎన్నో వచ్చినాయి. ఇదిగో లంక ఏదే మొత్తం ఇదే అన్నా కూడా వాటిని ఏమీ లెక్క చేయలేదు. ఒక గట్టి పరకతో మాట్లాడి నువ్వు గట్టి పరకతో సమానము అని ఆమె తలుచుకుని ఏదైనా చేయగలదు. సీతారామ సామాన్యం కాదు. ఆమె నువ్వు భస్మ అయిపోవాలి, 4 నిమిషాలు భస్మ అయిపోయేవాడు. కానీ నాకు నా దేవుడు అనుమతి లేదు నిన్ను భస్మం చేయడానికి చెప్పింది. తర్వాత లంకా దహనం చేసిన తర్వాత ఆంజనేయ స్వామికి తోక విప్పటించారు. ఎప్పటికీ అమ్మవారి అగ్నిదేవుడిని శాసిస్తుంది, ప్రార్థించదు. నేను రాముడి ఇట్లయితే ఇట్లయితే సీతో భవ అంటే చల్లబడు అని అగ్నిదేవుడు శాసిస్తుంది. అగ్నిదేవుడు శాసిస్తుందంటే సాక్షాత్ అమ్మవారే కదా, మరి చల్లబడదు. ఆమె తలుచుకుంటే ఎంతలోకి. కానీ ఆమె టైం కోసము రామచంద్రమూర్తి అనుగ్రహం కోసము నిలబడదు. అట్లాగే మనం కూడా దైవ అనుగ్రహం పొందాలంటే గురువు ద్వారా అనుగ్రహం పొంది మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. జై శ్రీరామ్. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురువు గురించి స్వామివారి చెప్పారు చక్కగా. మనం శ్రద్ధగా ఆలోచించాం, మనం పాటిద్దాం, గురువు బాటలో పయనిద్దాం, గురువుని ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం. గురువు గురువు గురువు. ఆ గురువు ఉంటే మనల్ని చక్కగా నడిపిస్తారు. కోరికలు తీరటం అంటే సుమారుగా అందరూ కోరికలు కోరుకుంటాం. అవి తీరే సమయం మాత్రం స్వామివారి నిర్ణయం. నాకు చాలా కోరికలు తీర్చాడు. నాకు 10, 20, 30 తీర్చాడు. ఒక కోరిక 18 ఏళ్ళ నుంచి కోరుకుంటున్నా తీర్చాలి. 2008 నుంచి 17 ఏళ్ళ నుంచి కోరుకుంటున్నా కూడా ఒక కోరిక తీర్చాలి. ఇంకా అట్లని మనం కోపం తీసుకోకూడదు. అంటే దానికి ఇంకా సమయం రాలేదు, తీరే సమయం రాలేదు. ఓర్పు, శ్రద్ధ, ఓర్పు. అంతేగాని 2 ఏళ్ళు పూజ చేశాను, 3 ఏళ్ళు పూజ చేశాను, ఇంతవరకు ఏం తీర్చలేదు అనే భావన రాకూడదు. ఎందుకు తీర్చలేదంటే దాంట్లో ఏదో ఇబ్బంది ఉంది. ఆగు ఆగు ఆగు, అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నాకు చేశారు, చాలా కోరికలు తీర్చారు, కోరుకుంటున్న ఒక కోరిక తీర్చారు. అట్లా మనం ఓపికగా ఉండాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకా నేను మాట్లాడుతూ శ్రద్ధ, సబూరి అంటే చక్కగా సేవించుకోవాలి. మనం చాలా చక్కగా సేవించుకోవాలి. చిన్న ఉదాహరణ చెప్తాను. స్వామివారికి తాంబూలం నైవేద్యం. తాంబూలం అంటే ఒక్క తమలపాకులు. చాలా ఫాస్ట్గా తెస్తాం, ఫాస్ట్గా ఇస్తాం, ఫాస్ట్గా చేసేస్తాం. ఆ ఒక్కలు కూడా ఎన్ని రూపాయలు ఇస్తున్నాడో తెచ్చుకుంటాం, కవ్వ పెట్టేస్తే వచ్చేస్తాం. కానీ ఒక్క ఇవాళ రోజున చెక్క రూపంలో వస్తుందని వింటున్నాం మనం. అంటే చెక్క ముక్కని ఒక్కలాగా కట్ చేసి రాకేసి అమ్ముతున్నారని వింటున్నాం. అంటే మనం స్వామివారికి చెక్క ముక్కలు పెడుతున్నాం. ఒక్క పొడి రూపంలో మనం వేసుకుంటామా, వేసుకోం. మనం ప్లేట్ ఒక్క పొడి కొనుక్కొచ్చుకొని అది రోజు తింటుంటాం. స్వామివారికి చెక్క ముక్క పెడుతున్నాం. అది ఎంతవరకు సగం అని నాకు అనిపించింది. ఒక 3-4 ఏళ్ల క్రితం. అప్పటి నుంచి ఆ ట్రైన్ అంటే అఫ్కోర్స్ నేను ఒక్కప్పుడు వేసుకోను. ఆ ట్రైన్ ఒక్కడు కొనుక్కొచ్చి దాన్ని డబ్బాలో పోసుకుని దాన్ని తాంబూలంలో పెడుతున్నాను. అదొకటి. అట్లాగే మనం తమలపాకు వేసుకునేటప్పుడు తీసుకొని ఈయన తీసి శుభ్రం తీసుకొని కడుక్కొని దాంట్లో ఏమైనా ఉన్నాయో చూసుకొని తింటాం. స్వామివారికి అది చెయ్యదు. అది ఎందుకు చేయకూడదు, ఎందుకు ఎట్లా పెట్టాలి అనేది కూడా నాకు వచ్చిన ఆలోచన. అట్లాగే శుభ్రం చేసి కడిగి
దాంట్లో అంటే చెట్టు నుంచి కోసి రకరకాల మలిన పదార్థాలు ఉంటాయి. ఆ పిండి శుభ్రం చేసి ఒక్క పెట్టి తాంబూలం పెట్టు. అంటే రోజు మాకు నైవేద్యం తాంబూలం కూడా ఉంటుంది. షోడశోపచారం పూజ చేసుకుంటారు. దత్తాత్రేయ స్వామికి 16 ఉపచారాలతో పూజ చేసుకుంటారు. ఇంత శ్రద్ధ కనిపించాలి. ప్రతి ఒక్క పనిలో జాగ్రత్త, శ్రద్ధ సబూరి. బాబా గారు 100 సంవత్సరాల నుంచి 107 సంవత్సరాలు చెప్తుంది. అదే 100 సంవత్సరాలు వెళ్ళిపోయి శ్రద్ధ సబూరి. ప్రతి పనిలో శ్రద్ధగా చేయి, ఓర్పుగా ఉండు. శ్రద్ధ అంటే జాగ్రత్తగా నిశ్చితంగా చేయాలి. ప్రతి పని సబూరి, ఓర్పుగా ఉండాలి. ఇవి మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. జై గురుదత్త. శ్రీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై గురుదత్త, జై గురుదత్త, జై జై గురుదత్త. శ్రీనివాసరావు రావాలి. శ్రీనివాసరావు దంపతులు రావాలి. రామచంద్రమూర్తి వాసుదేవ స్వామి రామాయణం రచిస్తున్నప్పుడు అరణ్యకాండప్పుడు సీతారాముడు, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి ప్రత్యక్షమైన ఒక త్యాగరాజు వారు విన్నారు, హనుమాచార్య గారు విన్నారు. అట్లా కొద్ది మందిలో వాసుదేవ స్వామి గారు అటువంటి పరంపర పోయినారు. అందుకే 100 సంవత్సరాలు దాటినా కూడా ఈ రోజు వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతున్నాయంటే గురు కృప రామచంద్రమూర్తి అంటున్నారు. శ్రీనివాసరావు స్వామి గారు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై గురుదేవ దత్త, జై గురుదేవ దత్త, జై గురుదేవ దత్త, జై గురుదేవ దత్త, జై గురుదేవ దత్త. జై జై గురుదేవ దత్త. కిషోర్ దంపతులు రావాలి. కిషోర్ దంపతులు రావాలి. ప్లీజ్ తొందరగా. శ్రీరామూర్తి దంపతులు రావాలి. శ్రీరామూర్తి దంపతులు, శ్రీరామూర్తి గారు దంపతులు రావాలి. ఉన్నారా? రండి. నరేంద్ర గారి దంపతులు రావాలి. నరేంద్ర గారి దంపతులు, నరేంద్ర గారు.
చూస్తే నిజంగా ఆ స్వామినే ఉన్నారంత అందంగా కాదు, ఆనందంగా ఉంది నాకు. అది అమ్మవారి ఆ స్వామివారే ఆ రూపంలో ఇచ్చారు. ఇదంతా ఆమె ఉన్న గురు భక్తి వల్ల ఎంతోమంది చేస్తుంటారు, కానీ దాంట్లో ఆ కళ రావాలంటే ఇక్కడి నుంచి రావాలి. ఆ భక్తే ఆ రకంగా చేస్తుంది. జై శ్రీ. ఇప్పుడు మనం మన విగ్రహానికి 2498 అనే కనీసం అమౌంట్ అన్న ఇవ్వండి అంటూ మనం అనౌన్స్ చేస్తున్నాము. చాలామంది ఇప్పటికి ఇచ్చున్నారు. దాంట్లో మా అమ్మాయి, మా పెద్దమ్మాయి డాక్టర్, తను, తన భర్త, తన ఇద్దరు పిల్లలు, అత్త, మామగారు, మొత్తం 6 ఇంటూ 2498 15,000 రూపాయలు ఆవిడ ఎప్పుడో సంవత్సరం క్రితం ఇచ్చారు. అది అందజేయడం జరిగింది. తర్వాత 2 రోజుల క్రితం ఆవిడ తన అత్తగారు మామగారు తీసుకొచ్చారు. ఈ గుడి చూపించాలి, ఈ కార్యక్రమాలు చూపించాలని వాళ్ళ నలుగురు వస్తూ అత్తగారు మామగారు తీసుకొచ్చారు. ఈవిడ ఇచ్చినట్టు కోడలు ఇచ్చినట్టు అత్తగారికి తెలియదు. వాళ్ళు వచ్చేసి వాళ్ళ మామగారు అత్తగారికి తెలియదు. వాళ్ళు వచ్చేసి మామగారు ఈ కార్యక్రమం అంతా చూసి విగ్రహం కోసం 50,16 రూపాయలు అర్పించారు. ఎందుకు చెప్తున్నానంటే మా అమ్మాయి గొప్ప, మా భీముడు గొప్ప విషయం కోసం చెప్పట్లేదు, అసలు చెప్పకూడదు, గుప్తంగానే ఉంచాలి. ప్రేరణ కోసం చెప్తున్నాను, కేవలం ప్రేరణ కోసమే చెప్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. మేము చెప్పకపోదు, ఇచ్చిన దాన్ని చెప్పుకోకూడదు, ప్రేరణ కావాలి. ఆ 50,16 రూపాయలు మన నారాయణ స్వామి గారి తరఫున అందుకోవాల్సిందిగా శ్రీనివాసం కోరుతున్నాను. శ్రీనివాస్. జై గురుదత్త. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై గురుదత్త. జై గురుదేవదత్త. జై గురుదేవదత్త. స్వామివారిని సేవలు తప్పాల్సిందిగా మామిళ్ళపల్లి నుంచి అక్కడ బాబాగారి గుడి పడుతూ కట్టి సేవించుకుంటూ వారు ఆంజనేయ విగ్రహం కూడా ప్రతిష్ఠించాలని కోరికతో తపనతో ఉన్నారు. సుమారు 4 సంవత్సరాలుగా తపనతో ఉన్నారు. స్థల సేకరణ జరిగింది. రాయి కోసం వారు వెళ్తున్నారు. వారు వచ్చి గురువు గారికి అనుగ్రహం తీసుకొని వారికి సేవ తప్పనిసరిగా కోరుతున్నారు. విగ్రహం 36 అడుగుల విగ్రహాన్ని గ్రానైట్ స్టోన్ తోటే వేయాలి వారి ఆలోచన. వారు ఆంజనేయ స్వామి ఆల్రెడీ గొప్పలు పొందారు.
పూజలో చేసిన కళ్యాణ అక్షతలు చాలా శక్తివంతమైన అక్షతలు పువ్వులు మీరు తీసుకోండి. జై శ్రీరామ్. వీరి మంగళగురులు వీరి పీఠ అభివృద్ధి కోసం ఉడతా భక్తిగా మా నామ సంకీర్తన సంఘం నుంచి అందజేయాల్సిందిగా కోరుతున్నాం. శివప్రసాద్ గారు నన్ను శ్రీనివాస్ అమ్మా, నా పేరు ఎలవర్తిపాటి శ్రీనివాస అప్పారావు. నేను మిలిటరీలో 31 సంవత్సరం సర్వీస్ చేశాను. దేశ రక్షణలో నేను అనుకునే ఉన్నప్పుడు చిన్నప్పుడు నాకు కూడా ఒక పాలు పంచుకోవాలి అని చెప్పేసి నా కోరిక తీరింది. దానికి తీరడానికి కారణం హనుమంతుడు కాలు పట్టుకున్నాను అనమాట. 1980లో నేను రోజు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు ఛాన్స్ కావాలి అనుకుంటే అందరూ అనేవాళ్ళు అనమాట, నువ్వు మిలిటరీకి వెళ్ళి బాబు, ఫస్ట్ నువ్వు బ్రాహ్మణుడివి, నీకు ఎవరు ఇవ్వడు, 2 హైట్ తక్కువ, 2 స్టేట్లో అమ్మో పడిపోతావు అని. నేను అప్పుడు అనుకున్నామండి, ఇలా అవుతుందా, స్వామి వాళ్ళు పట్టుకున్నాను కదా, చాలామంది చెప్పారు అవుతుందా, ఎందుకు అవుదా అని. నేను విన్నాను అనమాట. అప్పుడు ఏమిటంటే 71 యుద్ధం జరిగినప్పుడు మన ఎంఎస్ రామారావు గారు అని చెప్పేసి వినే ఉంటారు, ఈ జై హనుమాన్ జ్ఞాన గుణసాగర జై కపిశతీరు అనే ఒక పాట చాలా చోట్ల వింటారు. ఆయన పరిపడు అక్కడ పాకిస్తాన్లో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన పైలట్ ఆ విమానం అక్కడ పడిపోయింది. అతను అక్కడ చిక్కుపడిపోయినాడు. పక్క దేశం అని పోతారు కదా. అప్పుడు ఆయన హనుమంతుని పట్టుకొని రామాయణం పారాయణ చేస్తే ఆ పిల్లవాడిని వదిలిపెట్టారని చెప్పి చాలా గొప్పగా చెప్పుకునేవాడు అనమాట. అప్పుడు మాకు అనిపించింది, మనం యూజ్ చేయకూడదు, మనం హనుమంతుని పట్టుకున్నాం కదా అంటే నాకు ఖచ్చితంగా అలానే జరిగింది. 31 సంవత్సరం చేసిన తర్వాత 2012లో నేను రిటైర్ అయినాను. అక్కడి నుంచి నా వంతుగా స్వామివారికి సేవ చేద్దాం, నిరాపేక్షగా ఎవరిని మనం వదలగలదు, మనమంతా మనమే ఇద్దాం ఏదో కొంత అని చెప్పేసి నేను నా తరఫున ఏదైతే అవుతుందో అంత నేను ప్రతి చోట ధార్మిక కార్యక్రమాలు ఎక్కడ జరుగుతాయో నేను అక్కడికి వెళ్ళి నేను చేస్తున్నాను. అలానే ఈ అంగళపదుల ఆశ్రమంలో యాక్చువల్గా అంటే మా మామయ్య గారు, మా మిసెస్ వాళ్ళ నా నాన్నగారు వాసుదాస స్వామి వారి శిష్యులని తర్వాత తెలిసింది అది. సో తనకి ఈ పీఠంలో అనుబంధం ఏర్పడి ఈ పీఠంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఇప్పటివరకు ఎన్ని విజ్ఞాన జరుగుతున్నా ఆఫ్టర్ 2011 తర్వాత దానిలో నాకు ఒక ముఖ్య పాత్ర ఇచ్చినందుకు నేను నిజంగా గౌరవపడుతున్నాను. వారందరికీ నా నమస్కారాలు. ఆ గురువుల యొక్క పరంపరలో నేను కూడా నాకు ఒక చిన్న అవకాశం దొరికినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను సార్. జై శ్రీరామ్. శ్రీనివాస గారు వాళ్ళ బావమాది గారు గోవిందరావు గారు 16 కోట్లు రామమంత్రం చేశారు. 16 కోట్లు అంటే సామాన్యం. ఆయన సెంట్రల్ ఎలక్షన్లో హయ్యర్ ఆఫీసర్గా చేశారు. 16 కోట్లు రామమంత్రం చేశారు. 3000 శిష్యులు ఉన్నారు. వారు శ్రీనివాస గారే ఆశ్రమంలో విపరీతమైన సేవ చేస్తున్నారు. నాకు బ్యాక్ బోర్డు అంటారు మొత్తం ఆయనే. నేను ప్రెసిడెంట్గా పేరుకి నాది 7 మంది మొత్తం ఆయన చూసుకుంటాడు. వంటలు 100 మందికి చేయగలడు. హోమంలో బ్రహ్మాండ హోమాలు చేయగలడు, పూజలు చేయగలడు, అన్ని రకాల సమర్థులు.
నిలబడి చేశారనమాట. వారికి మా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వారు మా దగ్గర బంధువులే. వారు బావబామ్మగా ఆశ్రమం నడుపుతున్నారు. నాది రాముడే చూసుకుంటాను నేను కూర్చుంటాను. ఆ రాముడే వీళ్ళ రూపంగా చూస్తున్నాను. జై గురుదత్త, శ్రీ గురుదత్త. మరి షోడశాఖ నామసంకృత పారాయణకి అంటే మొదటి నుంచి కూడా మనకి కార్యాచరణ ఏ విధంగా చేయాలని చెప్పి మార్గదర్శకత్వాన్ని చూపిస్తూ మనకి ముందు తనని మనం నడిపిస్తూ ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనపడమా సరే ఆ చెప్పే మాటలన్నీ మరి మన గురువు గారు హరిబాబు గారు ద్వారానే జరుగుతూ ఉన్నాయి. ఇది అందరికీ తెలియదు. ఆయన పైకి మాత్రం శ్రీనివాసు అంటాడు, శ్రీనివాసు రా శ్రీనివాసు రా అని చెప్పేసి స్క్రీన్ మీద నన్ను చూపిస్తున్నారు. నేను కాదు. అన్నిటికీ ఇక్కడ జరిగే ప్రతి ఒక్క చిన్న విషయానికి సద్గురైనటువంటి మన నారాయణ స్వామి గురుదేవుల పాద పద్మాల ద్వారానే ప్రతిదీ జరుగుతుందని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన తర్వాతనే అంటే ఆయన కనుసన్నల్లో ఆయన అక్కడ కూర్చొని మన విషయాలను వింటూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. ఆయన కనుసన్నల్లోనే ప్రతిదీ జరుగుతుందని మాత్రం మనందరం గుర్తుంచుకోవాలి. అయితే అలా జరిగే ప్రతి ప్రాతిపదికను కూడా ఎలా నడవాలని మనందరికీ తెలియపరిచి నడిచే విధంగా మనల్ని విన్నటువంటి నడిపిస్తున్నటువంటి హరిబాబు గారి దంపతులను మనం సత్కరించుకోవాలి. కాబట్టి ఆంటీ గారు ఒకసారి రావాలి, శ్రీనివాస గారు రావాలి, ఆచార్య శ్రీనివాసరావు గారు, ఫైనాన్స్ శ్రీనివాసరావు గారు దంపతులు మొదట్లో శ్రీనివాసరావు నాకు ఫోన్ చేశారు. కాబట్టి మీరు వచ్చి ఉపన్యాసం చెప్పాలి. నేనే ఉపన్యాసం చెప్పడం నేను ఎప్పుడు చెప్పలేదు కానీ కాదని మీరు రావాల్సిన తప్పనిసరిగా చెప్పి ఈ శ్రీనివాసరావు గారు ఫోన్లో అనేక సార్లు మాట్లాడారు. ఇందాకే వాళ్ళు చూసింది హరిబాబు గారు శ్రీనివాసరావు గారి యొక్క ప్రోత్సాహంలోనే నేను ఈ 4 మాటలు చెప్పగలిగాను. వాడికి నా ధన్యవాదాలు. జై శ్రీ.